శంకరాచార్యమధ్యమాम् అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 119వ ప్రశ్న. ఇవన్నీ కూడా చాలా డెప్త్లోనే ఉంటాయి, ఎందుకంటే చిన్న చిన్న పాఠాల్లాగా ఉండవు. చివరికి వచ్చేస్తున్నాం కదా, అంటే ఫస్ట్ పార్ట్ అయిపోబోతోంది. 119 అంటే ఇంకా 10 ప్రశ్నలే ఉన్నాయి, 10 కూడా ఉండవు, 127 కదా. అందుకని మీరు అలర్ట్గా ఉండి వింటేనే మీకు అర్థమవుతుంది. ఇంకా చిన్నగా పాఠం చెప్పాలంటే నాకు కూడా చేత కాదు. లెవెల్ పెరిగిన తర్వాత మరి దిగొచ్చి పాఠం చెప్పమంటే అసలు అది పాఠం కాదు, అట్లా చెప్పకూడదు కూడా కదా. మీ అదృష్టమో దురదృష్టమో మరి నాలాంటి వాళ్ళ చేతిలో పడ్డారు. మరి నన్ను అదే అంటే తిడతా కదా, రోజు తిడతా కదా, అది దురదృష్టం. చెప్పేది చెప్పినా అర్థమవుతున్నదో కావట్లేదో తెలీదు. మీరేమో ఇంకా జీవితంలోనే ఉండాలి అని బాగా అనుకుంటున్నారు. నేనేమో పరమాత్మగా ఉండండిరా, నేనేమో రోజు మిమ్మల్ని వెంటబడుతున్నాను కదా. సరే, ఏదేమైనా పరమాత్మగా పాఠం చెబుతాను. మరి మీరు కూడా జీవాత్మగా ఉంటే అర్థం కాదు. చేతనైనంత వరకు అర్థమయ్యేట్టు చెప్తా, కానీ ఇంకా అంతకంటే నాకు కూడా చేత కాదు. అది నాకు చేత కాదని చేతి ఎత్తేసా. నేను చెప్పింది మీరు వినండి, మీకు అర్థమైనంత అర్థం చేసుకోండి, కాకపోతే వదిలేయండి. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోవకండి. మీకు చేత కాలేదని కూడా దాన్ని వదిలేసేయండి. మనకి ఇది తెలియలేదు, తెలిసిన వరకు మనం సాధన చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ జన్మ ఉంది కదా, వాడు చెప్తాడు కదా, మార్చి సెప్టెంబరు ఉన్నాయి కదా, అట్లా మళ్ళీ జన్మ ఉంది కదా, అప్పుడు చూసుకుందాంలే అనుకోండి. కష్టమైన పాఠాలే, నేను కష్టం కాకుండా చెప్తాను, కానీ కష్టంగానే ఉంటాయి. పదాలు కూడా మీకు అర్థం కాకపోవచ్చు, చాలా వరకు తెలుగులో చెప్తాను కదా. ఇంకా అంతకంటే నేనేం చేయలేను. అందుకు కాషన్. సాధారణంగా మనం పడిపోతాము అనుకున్నప్పుడు అక్కడ తడి ఉంది అంటే వెట్ ఫ్లోర్ అని ఒకటి పెడతాడు. ఒరే నాయన ఇక్కడ తడిగా ఉంటుంది అంటే అర్థం ఏమిటంటే బీ కేర్ఫుల్ అని అర్థం. నువ్వు నడిచేటప్పుడు మామూలుగా నడిచినట్లు నడవాకురా, నడిస్తే ఇక్కడ కింద పడతావు, మళ్ళీ మేము చెప్పలేదు అని నువ్వు అంటావని ఋషులు మనకు చాలాసార్లు ఇట్లా కాషన్ ఇస్తూ ఉంటారు. కాషన్ ఇస్తున్నారంటే అక్కడ కాఠిన్యమైనది ఏదో ఉంది, హర్డిల్స్ ఉన్నాయి. హర్డిల్స్ ఉండద్దు అంటే కాదు, రోడ్లో ఏముంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. నాకెందుకు స్పీడ్ బ్రేకర్ పెట్టావు, నా కారు తోలటం బాగా వచ్చు, నేను 100లో పోతాను అంటే నీ కారుతో సహా కింద పడతావు. అందుకని స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కాస్త అలర్ట్గా ఉండి కారును కాస్త స్పీడ్ తగ్గించుకుని జాగ్రత్తగా వెళ్ళండి. అంతకంటే ఏం లేదు. కష్టం అని ఎందుకండి మా ఆటకు ముందు చెబుతారు. మీ కష్టమేమో మాకు అసలు కష్టం కాదు అని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అయినా స్పీడ్గా పోవాకండి, కాస్త మెల్లగా అర్థం చేసుకుని ఆలోచించి వెళ్ళండి. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే. వినండి. 119వ ప్రశ్న.
ఆత్మ అంటే నేను అనే భావమే కదా. గురువుగారు ఇప్పటి వరకు మీరు మాకేం చెప్పారంటే నేను నాది అని రెండు ఉన్నాయి అన్నారు. నాది అంటే దేహమని, నేను అంటే ఆత్మ అని మాకు అర్థమైంది ఇప్పటి వరకు. అంటే నేను అనే భావాన్నే మీరు ఆత్మ అని చెప్పారు మాకు, అవునా కదా? అవును కదా. వాడు అడుగుతున్నాడు, నేనంటే నాకు తెలుసు కదా, నాకు ఇప్పటి వరకు నాది నేను నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న జగత్తు కూడా నాకు తెలుసు. నేను ఒక్కడిని తెలియటం కాదు, జీవుడు జగత్తు అని కూడా. మీ ప్రశ్న జాగ్రత్తగా వినండి, వాడు ఏమడుగుతున్నాడో. జీవుడు జగత్తు ఇద్దరు కదా ఉన్నది కదా. నాకు నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మని అని నాకు తెలుసు. ఎందుకంటే నేను నాకు తెలుసు, నాది కూడా నాకు తెలుసు. నాదిని అభిమానించేవాడు జీవుడు అని కూడా నాకు తెలుసు. నాదితో పాటు నేను లిమిటెడ్ అయితే ఈ అన్లిమిటెడ్ జగత్తు కూడా నాకు తెలుసు. వాడికి ఎన్ని తెలుసో చూడండి, అందుకని చెప్తున్నా మీకు కదా. ఉపనిషత్తులు తద్దూరే తద్వంతికే, ఆ పరమాత్మ చాలా దూరంగా ఉంటాడు. తత్తు ఎలా ఉంటుంది అంటే, తత్ అంటే వాడు కదా, తొమ్మంటే నీవు కదా. నాకు నేను తెలుసు, నాది తెలుసు, జగత్తు తెలుసు. నాకు మూడు తెలుసు గురువుగారు. నాది నేను కాదని తెలుసు, నేనని కూడా తెలుసు. నాకు నాది నేను అంటున్నావు కదా ఇంతకుముందు, ఇప్పుడు నాకు అది తెలుసు. కానీ ఉపనిషత్తులు ఏమన్నాయంటే తద్దూరే, తత్తు ఎక్కడుంది అంటే దూరంగా ఉంది అండి. సరే, దూరంగా ఉంది అని మేము కూడా అనుకున్నాం, ఊపర్ వాళ్ళ అని వాడిని పైన పెట్టుకున్నాం కదా. కాబట్టి ఉపనిషత్తు చెప్పింది కూడా అది నాకు అర్థమైంది. ఆ ఉపనిషత్తు ఊరుకోకుండా గురువుగారు మళ్ళీ ఏముందో తెలుసునా, తద్వంతికే నీ దగ్గరే ఉందండి. ఏందండి ఆ ఉపనిషత్తుకి ఏమన్నా బుర్రుందా అసలు? అది దూరంగా ఉంది అని తనే చెప్పింది, దగ్గరగా ఉందని కూడా తనే చెప్తున్నది. ఎవడైనా దూరంగా ఉన్నవాడు దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉన్నవాడు దగ్గరగా ఉంటాడు, అంతేనా? ఒకడు దూరంగా ఉండి వాడే దగ్గరగా ఉంటాడా? ఉండడానికి వీలు లేదు కదా. తద్దూరే తద్వంతికే అని చెప్పింది. ఇంకా ఏం చెప్పిందో తెలుసా గురువుగారు? ఉపనిషత్తు అసలు ఆ ఋషికి ఏమన్నా బుర్ర ఉందో లేదో నాకు తెలియదు. మీరు చెప్పిన పాఠం నాకు అర్థమైంది, నాకేం అభ్యంతరం లేదు. వాడి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఉపనిషత్తుని క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, తదు సర్వస్య అంతరస్య తదంతరస్య సర్వస్య. ఇంకో మాట కూడా చెప్పింది గురువుగారు ఉపనిషత్తు. తదంతరస్య సర్వస్య, అందరి లోపల ఉన్నాడని. తదంతరస్య సర్వస్య, ఒకడు నా ఒక్కడు దాంట్లో కాదు, అందరి లోపల వాడు ఉన్నట్ట. సరే, లోపల ఉన్నాడని ఒప్పుకుందామండి. తదు సర్వస్య బాహ్యత, మళ్ళీ ఇది మాట మాట్లాడుతాం. అది అందరికీ బయట కూడా ఉన్నాడు, అందరి లోపలున్నాడు. ప్రశ్న మీరు బాగా అర్థం చేసుకోండి, వాడు ఎంత అడుగుతున్నాడో అంటే ఎంత డెప్త్లో క్వశ్చన్ ఇస్తున్నాడో అర్థం చేసుకోండి. తదంతరస్య సర్వస్య, ఉపనిషత్తు చెప్పింది గురువుగారు ఈ మాట. తదు సర్వస్య అస్య బాహ్యత, అది వాడు బయట కూడా ఉన్నాడు. వాడు లోపలున్నాడా, వాడు బయట ఉన్నాడా, వాడు దూరంగా ఉన్నాడా, వాడు దగ్గరగా ఉన్నాడా? ఆ నేనుగాడు. మీరు నాది చెప్పారు, నేను చెప్పారు. నాది నేను ఇక్కడే మా దగ్గరే ఉన్నాయి, నాకు అర్థమవుతోంది. ఇన్నాళ్ళ బట్టి నేను పాఠం విని, ఓహో నేను కదా, నేను నాది కాదు కదా, నాది నేను అంటున్నా కదా, ఇది కదా నేను చేస్తున్న తప్పు అని నేను బాగా అర్థం చేసుకున్నా గురువుగారు. ఇంకా ఊరుకోకుండా ఉపనిషత్తు ఇంకేమన్నదో చెప్పనా? నా చోర్ధం, పైన లేదన్నది కదా. పైన లేదు అంది, ఇందాకేమంది? పైన ఉంది అంది. ఒకే ఉపనిషత్తు నచ ఊర్ధ్వం నచ అధః, కింద కూడా లేదండి. ఏమ్మా, ఇటువంటి విపరీతమైన అర్థాలు చెప్తుంటే ఆ ఉపనిషత్తు ఆత్మని నన్ను ఎలా తెలుసుకోమంటారు?
మీరు చెప్పిన నాది నేను తెలిసింది గురువుగారు, కానీ ఉపనిషత్తు చెప్పిన ఆత్మ నాకు తెలియలేదు. నేను ఆత్మని, నాది అనాత్మ, నేను వస్తువు, నాది ఆభాస. మీరు ఇవన్నీ చెప్పారు కదా, మాకు అన్నీ అర్థమైనాయి. అంతటితో నేను పోదాంలే, ఇంకో గురువుగారు చెప్పారు కదా, నాకు అంతా తెలిసింది కదా అనుకుంటే, ఈ ఉపనిషత్తు ఏమో ఇట్లా చెప్తోంది గురువుగారు. మరి ఆ ఋషిది తప్పందామా, లేక ఇప్పటి వరకు మీరు చెప్పిందే తప్పని నిర్ణయించుకుందామా? నన్నేం చేయమంటారని అడుగుతున్నాడు. అది ప్రశ్న. అర్థమైందా? అందుకనే హడలని చెప్పింది. మీ అందరికి ఎట్లా అర్థమైందో చూసుకోండి. టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉన్నప్పుడు ప్రశ్న మీరు ఇంట్లో చదువుకోవాలి. మీకు ఎట్లా అర్థమైందో, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ప్రశ్న ఎట్లా అర్థమైందో అది సాధన అంటే. ఇంట్లో చదువుకోరు, క్లాస్కి వచ్చి కూర్చుంటే ఇక్కడ ఎట్లా అర్థమవుతుందర్రా అంటే మీకు ఎక్కడ అర్థం కాదో కూడా నేనే కనుక్కొని చెప్పాలి, అంతే కదా. తెలిసిందా? ప్రశ్న బాగా అర్థమైంది కదా. ఉపనిషత్తు ఏమంది? అది అందరి లోపల ఉంటుంది, అది అందరి బయట కూడా ఉంటుంది, అది పైన లేదు, అది కింద కూడా లేదు కదా. అది చాలా దూరంగా ఉంటుంది, అది చాలా దగ్గరగా ఉంటుంది. వ్యతిరేకమైనటువంటి కాంట్రవర్సీ వ్యవహారం అంతా ఉపనిషత్తు మా ముందర పెట్టింది. మరి మాలాంటి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? మీరేదో సంస్కృతం చదువుకున్నారు కాబట్టి, మీరేదో పెద్ద సాధన చేశారు కాబట్టి మీకు అర్థమవుతుందేమో, కానీ గురువుగారు మాకు మాత్రం అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి ఉపనిషద్ ఋషి చెప్పింది అబద్ధమనన్నా చెప్పండి. లేదంటారా, ఒరే నేను ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధంరా, ఉపనిషద్ ఋషే కరెక్ట్ రా అన్నా చెప్పండి. మీరు చెప్పిన దానికి ఆయన పూర్తిగా వ్యతిరేకంగా చెప్పాడు. మీ ఇష్టం, మీరేం చెప్తారో చెప్పండి అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి ఆయన ఏం చెప్తాడు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ మనకు జవాబు రావాలి కదా. అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి గురించి నేను చెప్పడం కాదురా, అది ఎంత గొప్పదో అది అర్థమైన వాడికి ఆ ఆనందం తెలుస్తుంది. మీకు కూడా అర్థమైతే మీకు ఆనందం తెలుస్తుంది. ఈ క్వశ్చన్ అయిపోయేటప్పటికి మీకు అర్థమవుతుంది. వినండి, జవాబు చెప్తున్నారు గురువుగారు. అది దూరంగా ఉంది, అది దగ్గరగా ఉంది అన్నప్పుడు, దూరంగా ఉంది అన్నారు కదరా, తద్దూరే తద్వంతికే, అది దగ్గరగా ఉన్నది అన్నప్పుడు అది వస్తువై సాకారంగా ఉండాలి. అందుకదురా రూల్ ఏంటి? ఒక వస్తువు అయితే అనేట్లయితే సాకారమైందే వస్తువు అవుతుంది. సాకారమైన వస్తువుకు మాత్రమే దూరంగా కానీ దగ్గరగా కానీ ఉండే అవకాశం ఉంది కదా. ఇప్పుడు నీ శరీరం సాకారం. నీ శరీరం కాక నువ్వు వేసుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి శరీరం, నేను వెంకటేశ్వర స్వామిని అంటున్నానని మీరు ఎవ్వరూ బాధపడవాకండమ్మా. ఎందుకంటున్నానంటే ఇమీడియట్గా మీకు దేవుడు విగ్రహము అని తెలిసేది వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెళ్ళేది అక్కడికే. అందుకని వెంకటేశ్వర స్వామిని చెప్తా, లేకపోతే కనకదుర్గని కూడా చెప్పగలను, ఎవరినైనా ఏ దేవుడినైనా చెప్పగలను. సాకారమైన సగుణం నిర్గుణం అని రెండు ఉన్నాయి కదమ్మా. సగుణం అంటే ఆకారం ఉన్నటువంటి వస్తువు, సాకారం నిరాకారం. పరమాత్మ ఎప్పుడూ నిరాకారం. సదుపనిషద్ ఋషి చెప్పినా, రామనాథం గారు చెప్పినా, ఇంకెవరన్నా చెప్పినా కూడా అందులో పొరపాటు ఉండడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. భగవంతుడు నిరాకారం. ఏమ్మా నువ్వు అడుగుతున్న ప్రశ్న ఉపనిషద్ ఋషి అన్నాడు అంటున్నావు కదా, ఆ అన్నదానికి జవాబు చెప్తున్నాను. తద్దూరే తద్వంతికే అంటున్నాడంటే వాడు దూరంగా కూడా ఉంటాడు, దగ్గరగా కూడా ఉంటాడు అన్న పదానికి అర్థం ఆ వస్తువు సాకారం అయి ఉండాలి. ఏ వస్తువు? ఏదో ఒక వస్తువు. ఆ వస్తువు సాకారం అయితేనే అది దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒక వస్తువు అనుకుందాం. వస్తువు అంటే సాకారం కదా.
ఆయన తిరుపతిలో ఉన్నవాడికి దగ్గరగా ఉంటాడు, కర్నూలులో ఉన్నవాడికి దూరంగా ఉంటాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దూరంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నా అంటే నీకేంట్రా ప్రాబ్లం? అర్థమైందా? వాడు అది కదా వాడికి ప్రాబ్లం వచ్చింది, దూరంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు గురువుగారు చెప్పిన మాట, ఉపనిషద్ ఋషి చెప్పిన మాట ఒకటే అయిందా, వేరువేరుగా ఉన్నాయా? ఒకటే. కాబట్టి నాయన సాకారమైన వస్తువు అయితే దూరంగా కానీ దగ్గరగా కానీ ఉండడానికి అవకాశం ఉంది కదా. అమెరికా అనుకోండి, దేశం కూడా అట్లాగే. అమెరికా అనేది ఒక ఆకారమైన ఒక ప్రదేశం కదా, అది ఇండియాకి చాలా దూరంగా ఉంటుంది కదా. అదే ఆ అమెరికాలో నార్త్ అమెరికాకో సౌత్ అమెరికాకో ఆ అమెరికాకి దగ్గరగా ఉంటుంది. ఎందుకని? సాకారమైంది. కాబట్టి రూల్ నెంబర్ 1 నువ్వేం తెలుసుకోవాలంటే, సాకారమైన వస్తువు దూరంగా కానీ దగ్గరగా కానీ ఉంటుంది. నిరాకారమైన వస్తువు దూరంగానూ దగ్గరగానూ ఉంటుంది. స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. సాకారమైన వస్తువు అయితే దూరంగా ఉండడానికి అవకాశం ఉంది, దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంది. నిరాకారమైన వస్తువు అంటే ఇక్కడ ఆకాశం నిరాకారం, మనకు తెలిసిన ఆకాశం కదా. వాయువు నిరాకారం, ఇంకా అక్కడి నుంచి సాకారం అయిపోతాయి. ఆకాశము వాయువు 2 నిరాకారం. ఆ నిరాకారమైనవి ఏమవుతాయంటే, ఆకాశం చూడండి, అమెరికాలో ఉన్న ఆకాశము దూరంగా ఉంది మనకి, ఇండియాలో ఉన్న ఆకాశము దగ్గరగా ఉంది. ఇప్పుడు అది దూరము ఇది దగ్గర అంటే ఆకాశం అయితే ఒకటే కదా. ఏంరా, నిరాకారమైన దూరము దగ్గర ఉన్నది ఒకటే ఉంటుంది. సాకారమైతే దూరంగా ఉంటుంది, దగ్గరగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ నీకు అర్థమైందా? ఏమా అందరూ సాటిస్ఫై అయినారు కదా. అంటే ఉపనిషత్తు చెప్పినా ఆగమని చెప్పినా ఒకటే. సరే, అది నిరాకారమైన ఆకాశానికి దూరము దగ్గర లేవు, దగ్గర ఉంది దూరంగానూ ఉంది. ఎందుకంటే నిరాకారం వ్యాప్తం, నిరాకారమైన వస్తువు వ్యాపించి ఉంటుంది, అంతటా అదే ఉంటుంది. కాబట్టి అంటే కుర్చీ నిండా పెద్ద కుర్చీ ఉంది, ఆ కుర్చీ నిండా ఒక పరమాత్మ ఉన్నాడు. వాడు దగ్గర ఉన్నాడో దూరం ఉన్నాడో అంటే లేదు, దగ్గర ఉంటాడు దూరం ఉంటాడు. ఏమ్మా, అది అన్నింటిలో లోపల బయట ఉన్నది అంటే అడ్డంగా ఉన్న శరీరము కుండ ఆభాసలు. అది తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యత. ఇది దీనికి కూడా నీకు చెప్పాలి కదా. తదంతరస్య సర్వస్య, అది అన్నింటి లోపల ఉంటుంది. ఎందుకని? అది నిరాకారం కాబట్టి. అన్నింటి బయట ఉంటుంది. అప్పుడు అన్నీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అది అన్నిటి లోపల ఉంది, అది అన్నిటి బయట ఉంది. తదంతరస్య సర్వస్య, అందరి లోపల ఉంది. తదు సర్వస్య అస్య బాహ్యత, అందరికంటే బయట కూడా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే నీ శరీరము నీ కుండ 2 ఉదాహరణలు చెప్తున్నాడు. 2 ఉదాహరణలు ఏం చెప్తున్నాడు? నీ శరీరం ఉంది కదా, నీ శరీరం సాకారమా నిరాకారమా? సాకారం. అట్లా అందరి శరీరాలు సాకారాలే కదా. ఏమ్మా, అట్లా కుండ బాణా చట్టి మూకుడు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా సాకారాలే కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? దే ఆల్ ఆర్ ఇన్ మీ. ఆకాశం అంటోంది ఇవన్నీ నా లోపల ఉన్నాయి. అవన్నీ నా లోపలికి ఎప్పుడు వస్తాయో నేను ఖచ్చితంగా వాటి లోపల కూడా ఉండాలి. ఎందుకంటే నేను లేని చోటు మీరు ఒకటి చూపించారంటే నా వ్యాప్త స్థితికే భంగం అవుతుంది. అర్థమవుతుందా? అంటే నీ శరీరం అప్పుడు ఏమవుతుంది అంటే పరమాత్మ నిరాకారం, ఆ నిరాకారం బయట ఉంటుంది, ఆ నిరాకారం లోపల కూడా ఉంటుంది.
మరి ఈ సాకారం, వాట్ అబౌట్ ది సాకారం? ఈ సాకారం పరిస్థితి ఏమిట్రా అంటే, సాకారం ఉంది కదా, ఇది ఆభాస చేయాలి నువ్వు. అది నిజంగా ఉన్నది కాదు. అది ఆభాస అయితే పరమాత్మలో ఈ ఆభాసాలన్నీ ఉంటాయి. ఆభాస అంటే అర్థం ఏమిటి? నీకు వస్తువుగా కనపడాలి, నిజంగా ఉండకూడదు. ఆభాసకు అర్థం ఏమిటి? కనపడాలి, నిజంగా ఉండకూడదు. ఇప్పుడు నీ శరీరం నిజంగా ఉన్నది కాదు. ఉన్నది కాదు కాబట్టే దాన్ని మిథ్య అన్నాం మేము. జగత్తు మిథ్య అని ఎప్పుడన్నాం? నీకు కనపడుతుంది, నిజంగా ఉండకూడదు. మరి నిజంగా ఉండేది ఏదవుతుంది? నువ్వన్న నేను, నువ్వు నేను లోపల ఉంది అన్నావు కదా, నువ్వన్న నేను లోపలుంది. ఎవరి లోపలుంది? నువ్వన్న నాది లోపల ఉంది. నీ నాది ఆభాస చేస్తే నీ నేను లోపల బయట కూడా ఉంటే అప్పుడు లోపల బయట ఉన్నది ఒకటే వ్యాప్తమైన నిరాకారం లోపల బయట ఉంటుంది కదా. ఏమిరా నీకు అర్థమైందా? తదంతరస్య సర్వస్య. అప్పుడు సర్వం ఏమైపోవాలంటే ఆభాస కావాలి. నీకు ఇదివరకు ఇది ఆభాసనే చెప్పా కదరా, నిజమని నేను చెప్పలేదే. దీన్ని నిజము అని నేనే రోజు చెప్పలేదే. ఉపనిషద్ ఋషికి చెప్పిన దానికి ఎగెనిస్ట్గా నేనేమన్నా నీతో చెప్పానా? మరి నాకు అట్లా అర్థమైంది కదా గురువుగారు అంటే, నీ లెవెల్ అది కాబట్టి నీకు అట్లనే అర్థమవుతుంది. నువ్వు ఆ లెవెల్లో ఉన్నప్పుడు నీకు అలాగే అర్థమవుతుంది. నువ్వు నా లెవెల్కి వచ్చినప్పుడు నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు లెవెల్స్ మారితే మనిషి ఎట్లా ఆలోచిస్తాడో సాధనలో ఆలోచించండి. ఏం అర్థమవుతుంది కదా. మరి దానికి అడ్డంగా ఉన్నవి ఎవరు అంటే, కుండ, నీ శరీరం. అంటే కుండ ఆభాసే, శరీరం ఆభాసే. కుండ ఎట్లా ఆభాస అంటే, ఆకారం ఎప్పుడు పొందిందో, ఆకారం పొందింది కదా కుండ, ఆకారం పొందింది. నిజంగా ఆకారం పొందక ముందు అది ఎవరు? మట్టి. మట్టి నిరాకారమా సాకారమా? నిరాకారం. ఎందుకంటే మట్టిగా ఆకారం ఉంది కదా. నిరాకారం అంటే అది 5 భూతాల్లో ఒక భూతం. భూతం అనగానే అది నిరాకారం అయి ఉండాలి కదా. దాంట్లో కూడా ఒక నేను నాది ఉండాలి. నేను నాది ఎవరు? ఒకటి గ్రహము, ఒకటి దేవత కదా. అది మళ్ళీ చెప్తాడు, తర్వాత చెప్తాడు. ఇప్పుడు ముందు కుండకు ఆకారం ఉంది, మట్టి నిరాకారం అనుకోండి. కాసేపు మీరు మట్టి కూడా ఆకారమే కదా అనవాకండి. ఎందుకు అనద్దంటున్నానంటే, అది పంచభూతాల్లో ఒక భూతం. 5 భూతాలు కూడా మనకు కనపడుతున్నాయే, కానీ కనపడుతున్నాయంటే ఆకాశం కనపడదు, వాయువు కూడా కనపడదు కదా. కనపడుతూ అంటే ఖాళీ కనపడుతూనే ఉంది కదా, ఆకారంగా కనపడదు కదా. 5 భూతాలు అలాంటివి. అది కుండ అయిపోయేటప్పటికీ కుండ, చట్టి, బాణ, మూకుడు, ముంత ఇట్లా అయిపోయేటప్పటికీ దానికి ఆకారం వచ్చేసింది కదా. వాటిని మేము ఆభాస అన్నాం. ఎవరిని? ఆ ఆకారం పొందినట్టు. ఒక్క మట్టి కాదు, అందులో కూడా 5 భూతాలు ఉన్నాయి. మట్టి నీళ్ళేసి కలిపారా, దానిలో జిగురు వచ్చేట్టుగా చేశారా, ఆ తర్వాత దాన్ని కుండగా చేసి ఎండబెట్టారా, ఆరబెట్టారా కదా, ఆ తర్వాత దాన్ని కాలబెట్టారా, కొంతసేపు ఆకాశంలో పెట్టారా. 5 భూతాలు ఉన్నాయి కదా. 5 భూతాలు కలిసి ఒక నిరాకారమైన పదార్థాన్ని సాకారమైన వస్తువుగా మార్చాయి. సేమ్ అదే నువ్వు కూడా అప్లై చేసుకో. నీది కూడా శరీరం పంచభూతాత్మకమైంది, పాంచభౌతికమైన నీ నాది. అప్పుడు నీ నాది ఏమైంది అంటే, నీ నాది ఆభాస అయిపోయింది. అప్పుడు నీ నేనెక్కడుంది? నీ నాది లోపల ఉంది, నీ నాదికి బయట ఉంది. తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. నీకు నష్టం ఏమొచ్చిందిరా? అర్థం? రెడీగా ఉన్నారు
అందుకని మీకు అర్థమైంది. అంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్ని లెసన్స్ జరగకపోతే ఇది మీకు అర్థం కాదు. కాబట్టి మీకు తెలియకుండానే మీరు సాధన చేస్తున్నారు కదా. చెయ్యకపోతే మరి ఇది అర్థం కాదు కదా. ఏం చెప్పమంటారా మరి. తేలిక పాఠాలన్నీ అందరు తీసుకుని కష్టమైన పాఠాలు నాకు ఇస్తారు. కాలేజీలో కూడా అంతే. ఏది కష్టమై ఉంటుందో భానుమతి గారు ఆ క్లాస్ మీరు తీసేసుకోండి అంటారు. ఆ టైం టేబుల్లో నాకు బారేస్తారు. ఎందుకు అంటే అదేదో ఆవిడే బండి నాకు మాకెందుకు గోల. ఈజీ లెసన్స్ మేము చెప్పేసుకుంటాం. లేదు అవి గైడ్ చూసి కూడా చెప్పచ్చు. గైడ్ వాడు ఇవి రాయలేడు. ఇప్పుడు అర్థమైంది కదా. అవి ఆభాసలు. అది పైన లేదు అంటే కింద ఉన్నదని నచోర్ధ్వం అన్నాడు. అది పైన లేదు అంటే పైనే లేదు అని అర్థం. అది పైన లేదు అంటే అర్థం ఏంటి? పైనే లేదు అంటే కింద. అది కింద లేదు అంటే కిందే లేదు, పైన కూడా ఉంది. అది అర్థం. అన్ని డీకోడ్ అట్లా చేసుకోవాలి. ఏది తప్పు కాదు. ఉపనిషద్ ఋషులు తప్పులు చెప్తారా? తప్పులు రాసి పెడతారా మన కోసం? అది పైన లేదు అంటే కింద ఉన్నదని, కింద లేదు అంటే పైన ఉంది అని అర్థం. అర్థమైందా? ఆత్మ అంటే నేను అనే భావమేనని అన్నావు కదా. నేననే భావం కదండి ఆత్మ అని వాడు తెలిసింది కదా. ఇది అనాత్మ, అది ఆత్మ. అనాత్మ ఆభాస, ఆత్మ వస్తువు. ఎప్పుడు ఆత్మకి వస్తువునే పెట్టాలి. అది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు కదా. ఏది సబ్జెక్టు? ఆత్మే సబ్జెక్టు, అనాత్మ ఆబ్జెక్టు. ఎందుకని ఆబ్జెక్ట్ అంటే అనాత్మ నా చేత చూడబడుతున్నాను. ఆబ్జెక్ట్ ఎప్పుడు చూడబడాలి. ఇదొక ఆబ్జెక్టు అంటే ఏమైంది? ఇది వెంటనే నా చేత చూడబడుతోంది. అందుకని అది వస్తువు, ఇది ఆభాస. చూడబడింది ఆభాస. ఆ ఆభాస అన్న సంగతి మనకు ఉపనిషద్ ఋషులు ఏమని చెప్పారు? జగన్మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం. సత్యం అన్నదాన్ని వస్తువులో వారేయండి ఎప్పుడు కూడా. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్ అన్నది మిథ్య. మిథ్య ఎప్పుడూ ఆభాసకే ఉంటుంది. ఇంకా మిథ్యకి వస్తువుకి తేడా ఏమిటంటే వస్తువుకి స్వయం సత్తా ఉంటుంది, మిథ్యకి స్వయం సత్తా ఉండదు. డిపెండెన్సీ ఉంటుంది. ఎవరికి? ఆభాసకి. ఆభాస ఎప్పుడు డిపెండెంట్గా ఉంటుంది. డిపెండెంట్ అంటే ఇంకొకటి మీద ఆధారపడి బతకాలి. మీకు ఇంగ్లీష్ పదాలు ఎందుకు చెప్తున్నానంటే అవైతే మీకు చాలా తేలిగ్గా అర్థమవుతాయని. తెలుగు పదాల కంటే ఆ ఇంగ్లీష్ పదాలు అర్థమవుతాయి కదా. అందుకని మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నా. తెలుగులోనే చెప్పమంటే చెబుతా, ఏం నష్టం లేదు. తెలుగు పదాల కంటే మీకు పాపం బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించి మనకి బాగా అలవాటు చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టిపోయినారు కదా. అందుకు సబ్జెక్టు, ఆబ్జెక్టు. నీకు తెలిసింది 2 తెలుసన్నావు కదురా. ఏమిటి? ఒక నాది, ఒక నేను. అవి 2 నీకు తెలుసు అని చెప్పావు. బాగా విను. ఆ నేను అన్నది వస్తువు అది మామూలుగా అయితే. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు, అది భావమా పదార్థమా? నీకు వస్తువు అంటే దానికి రూపం ఉండాలి కదా, సాకారం అవ్వాలి. అది సాకారమైన పదార్థమా, ఒక భావమా? నేను అన్నది ఒక భావమా? భావం అంటే నీ థాట్, నీ ఆలోచన. నేను అన్నది భావమా, అది పదార్థమా? ఆలోచనే కదా.
ఆలోచన అని మీరు ఎట్లా చెప్తారండి? నేను ఆత్మ అని అనుకుంటున్నాను. ఆత్మ అంటే ఒక భావం కాదు, అది ఒక వస్తువే. అంటే నేను లోపల ఉన్నాను, నాది బయట ఉన్నాను అని మీరే చెప్పారు కదా. రెండు, నాది నేను. అంటే భగవద్గీత కూడా చెప్పింది కదా, ఏమిటి? ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. లోపలున్నాడు అని చెప్పింది కదా. లోపల ఒకడున్నాడు, బయట ఒకడున్నాడు కాదురా నాయన. అరుణ్ గోవిలు లోపల ఉన్నాడు, రాముడు బయట ఉన్నాడు. అంటే ఇద్దరు ఉన్నారట్రా మనుషులు. వాడే కదా వీడు. ఎవడు? అరుణ్ గోవిలే రాముడు. నేనే నాది. నాది ఒకటి నేనొకటి ఉండడానికి వీల్లేదురా. నేను నాది అనేది అది భావం కాకపోతే, అది పదార్థం అయితే నువ్వు నాది మీద ఈజీగా వెయ్యలేవు. నువ్వే ఏం మాట్లాడుతున్నావు? అరే చాలా బాగుంటుందిరా ఈ అనాలజీ, ఆర్గ్యుమెంట్ చాలా చక్కగా ఉంటుంది. ఎవరన్నా బాగా పాల్కి వాళ్ళ లాంటి పెద్ద లాయర్లు చెరోవైపు కూర్చుని ఆర్గ్యూ చేస్తుంటే వినటానికి ఎంత బాగుంటుందో చూడండి. మీరు ఆలోచించండి. ఏం చెప్తున్నాడు? ఇది నాది అన్నావు కదరా, నీ మాటలో మాట్లాడిస్తున్నా. ఎవడైనా మూర్ఖుడు కూడా, తెలియని వాడు కూడా ఏమంటాడు? దీన్ని నాది అంటాడు కదా. నా చెయ్యి, నా కన్ను కదా, నా కళ్ళద్దాలు అని ఎట్లంటున్నానో నా చెయ్యిని కూడా నేను నాదేనే అంటున్నా. నేను లోపల ఇంకొకడు ఎవడో ఉన్నాడు. కానీ దీన్నంతా కలిసి ఒకసారి నేను ఎవర్రా వచ్చింది అంటే నేను వచ్చానంటున్నాను. అంటే నాది మీద ఇమీడియట్గా నువ్వు వేయగలిగావంటే నేనుని, మరి నేను భావం కాబట్టి ఎట్లేస్తావురా? అర్థమైందా? అసలు ఉపనిషద్ ఋషులు ఎంత దాచిపెట్టి మనకి మభ్యపెట్టి చెప్పారో కదా. దాన్ని రామనాథం గారు లాంటి వాళ్ళు ఎలా బయటికి లాగారో. ఎంత అదృష్టవంతులం రా మనం. రామనాథం గారు లాంటి గురువు దొరకడం మన అదృష్టం. జన్మ జన్మల్లో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇటువంటి మహానుభావుడు మనకు గురువుగా దొరుకుతాడు. ఊరికే గురుసేవే ధ్యేయం, గురునామమే దివ్యం. ఏం మాటలు! గురుసేవ ఏం సేవ చేస్తున్నారు? బాగా సేవ చేస్తున్నారు కదా. జీవుడుగా బాగా చేస్తారు, అందుకే తిడతా. విను, ఇది భావమే కదురా. ఏది భావం? నేను అనేది భావం. ఎవరి మీద వేస్తున్నావు? నాది మీద వేస్తున్నావు కదా. అంతవరకు ఒప్పుకున్నావు కదా. నీ భావాన్ని నీ నాది మీద వేశావు. నీ నాది మీద వేయడం వల్ల నీకేమి బెనిఫిట్ వచ్చిందో చెప్తా. అంటే నీ నాది ఏదో చెప్పాలి. నీ నాది మీద వేసిన భావం వల్ల నీకేమి లాభం వచ్చిందో చెప్పాలి. నీ నాది ఎలా వచ్చిందో ముందు చెప్పరా. నీ నాది నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అంటే నీ నాది నామ రూప క్రియ, అంతే కదా. ఇప్పటి వరకు మనం చదువుకున్న దాని ప్రకారం నామ రూప క్రియ, ఈ మూడు కలిసి నీ నాది తయారైంది. అంటే ఏమేమి తయారైనాయి? నీ శరీరము, నీ ప్రాణము, నీ క్రియ కదా. నీ మనస్సు సంకల్పం చేసింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి శరీరం రూపం చూపించింది. క్రియాశక్తి ప్రాణం. అంటే మనస్సు, ప్రాణము, శరీరం. నీ దగ్గర ఉన్నవి మూడు. నీ సొత్తు అది. నీ నాది ఏమిటి అంటే, నీ నాది ఏమిటి అని నేను అడిగితే నువ్వేం చెప్పాలంటే, నా నాది నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా ఆస్తియే ఇల్లు, అన్నీ నీ నాది. కానీ నిజంగా నీ నాది అది కాదు. నీ నాది నీ మనస్సు, నీ ప్రాణము, అవే గదురా నీకు శరీరం ఇచ్చింది. ఆలోచించండిరా జాగ్రత్తగా.
ఇప్పుడు నీ నాది నాది నేను నేను అంటున్నావే, నేననేది ఒక భావం. ఆ భావాన్ని నాది మీద పారేశావు. ఏ నాది మీద పారేశావు? నీ మనస్సు, నీ ప్రాణము, నీ శరీరము. ఈ మూడింటిని మేమేమంటామంటే, నీ భాషలోనే చెప్తా, త్రికరణ శుద్ధిగా పనిచేయరా అంటాడు. ఎవరినన్నా ఏం చెప్తాం? త్రికరణములు, కరణములు అంటున్నాడు. త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే 3 కరణములు శుద్ధిగా పెట్టుకో. ఆ మూడిటితో కలిసి పనిచేయని అర్థం. నిజంగా నీ నాది ఆ మూడిటితోనే పనిచేస్తుంది. ఆ 3 నేను లాగేసుకున్నాను అనుకో, దేర్ ఇస్ నో నాది కదా. ఇప్పుడు ఏమవుతోందంటే, నీ మరణంలో నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి. నేను చచ్చిపోతా అంటున్నావు కదా. నువ్వు చచ్చిపోతే ఏం జరుగుతుందో చెప్పనా? ఈ 3 ఉన్నాయి. ఏ 3? నీ మనస్సు, నీ బుద్ధి, నీ జ్ఞానం. అదే నీ మనస్సు, బుద్ధి, శరీరం కదా. మనస్సు బుద్ధి కాదురా, మనస్సు, ప్రాణము, శరీరం. ఈ 3 కదా నీ నాది. నీ నేను అనే భావన. ఇట్లాంటి పేపర్ తెలుసు కదా మీకు. ఇది ఇటువైపు ఒక కాగితం, ఇటు కాగితం, 2 అతుకు పెట్టారు. మధ్యలో వాడు ఎట్లా పంపించాడో దానిలోకి ఒక గాలి పంపించాడు. వాడు ఏదైనా పంపించని, ఈ పై పేపరు, కింద పేపరు మొత్తం ఈ ఆకాశం అనుకోండి కాసేపు. మీకు అంతకంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్పలేను. ఆకాశం అనేటువంటి ఒకటి. ఆకాశం పరమాత్మ కాదు. పరమాత్మ ఈ ఆకాశంలాగానే ఉంటాడు. వాడు నిరాకారం, అంతటా వ్యాప్తం. వాడిని అట్లా పక్కన పెట్టండి. ఈ 2 సత్తు చిత్తని మీకు తెలుసు. ఒక పై పార్ట్ ఒక సత్తు, కింది పార్ట్ ఒక చిత్తు. ఈ రెండిట్లో నుంచి ఒకటి ప్రొజెక్ట్ అయింది. ప్రొజెక్షన్ అంటే ఏమిటి? ఇట్లా ముందుకు వచ్చింది. ఏమ్మా, ఈ ముందుకొచ్చి దీనికి ఒక ఆకారం వచ్చింది, అంతే కదా. ప్రొజెక్షన్ అనే పదం అర్థం చేసుకోండి. ప్రొజెక్ట్ అయింది అంటే ఏమిటి? ముందుకొచ్చింది. అది ఇంజెక్ట్ చేయండి. ప్రొజెక్షన్, ఇంజెక్షన్, అంతే తేడా. వినండి జాగ్రత్తగా. ప్రొజెక్ట్ అయినటువంటి పదాన్ని, ప్రొజెక్ట్ అయితే నీకు బాడీ వచ్చేసింది. త్రికరణాలు ప్రొజెక్ట్ అయినాయి, త్రికరణాలు ఇంజెక్ట్ అయినాయి. అంటే నేనులోకి ఒక నేను ఉంది. నేనులో నుంచి ప్రొజెక్ట్ అయింది. ఎవరు? ఎక్స్పోజ్ అయింది. ప్రొజెక్ట్ అయిందంటే అర్థం ఏంటి? ఎక్స్పోజ్ అయింది. దాన్ని ఇంజెక్ట్ చేయండి. అంటే ఇంజెక్షన్ అంటే ఏంటి? లోపలికి పంపిస్తావు. దీన్ని లోపలికి పంపిస్తే మరణం, బయటికి ప్రొజెక్ట్ అయితే జననం. ఇంకా మీ ఇష్టం. ఏమిరా చిత్రం. నీ భావంలో నుంచి, భావం కదా ఇందాక నేను భావం, అందుకే చాలా కష్టమైన పాఠం అని చెబుతున్నా మీకు. అర్థమైతే చాలా ఆనందంగా ఉంటుంది, అర్థం కాకపోతే పిచ్చెక్కుతుంది. నన్ను ఏం చేయమంటారురా మరి? చెప్పాలి కదా. తేలిక పాఠాలు మాత్రం చెప్పి వెళ్ళిపోతాను, కష్టమైనవి చెప్పను అంటే ఎట్లా? కష్టమైనవి మీకు అర్థమయ్యేట్టు చెప్పడంలోనే స్కిల్ ఉంటుంది, లేకపోతే స్కిల్ లేదు. భావంలో నుంచి త్రికరణాలు ప్రొజెక్ట్ అయితే జననం. మనం పుట్టాం, ఒక భావంలో నుంచి పుట్టింది. అవి లోపలికి అణగారిపోతే, లోపలికి ఇంజెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడికి పోవు. లోపలికి కనుక వెళ్ళిపోతే అది మరణం. అవి లోపలికి పోయినాయి కదా. చచ్చిపోయిన శరీరంలో ప్రొజెక్ట్ అయినటువంటి పార్టు తిరుగుతోంది, భావం అట్లాగే ఉంది. అవి ఈ 3 లోపలికి వెళ్ళిపోయినాయి, అంటే విత్డ్రా అయినాయి. అది ఎప్పుడు విత్డ్రా అయిందో అది మరణం, ఎక్కడికో పోలే.
ఎక్కడికో పోలే అంటే మీరు ఇదివరకు స్వర్గానికి పోతారు, అరే స్వర్గానికి పోయేవాళ్ళు జీవుళ్ళు లోకాలు ఉన్నాయంటే అవన్నీ ఆభాసలు, మీకు కాదు ఆ పాఠం కదా. మొత్తం భావం అంతా ఎక్కడుంది? ఆకాశం. దాని దగ్గరికి వస్తా. ఇప్పుడు ఇంకా రాలే. ఇప్పుడు ముందు ఇండివిజువల్గా అర్థం చేసుకోండి. మన మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ ఏం చేసినాయి అంటే, ఇవన్నీ త్రికరణాలు. త్రికరణ శుద్ధిగా చెయ్యరా పని అంటారు. ఇందులో ఏ ఒకటి నీకు లేకపోయినా ఆ పని సమంగా జరగదు. ఈ త్రికరణాలు నీ భావంలో నుంచి ఎక్స్పోజ్ అయినాయి, నీ భావంలో నుంచి మళ్ళీ అవి విత్డ్రా అవుతాయి కదా. నీ భావంలో నుంచి ఎక్స్పోజ్ అయితే నీ భావం సబ్జెక్టు, ఎక్స్పోజ్ అయినది ఆబ్జెక్ట్. అర్థమైందా? ఎక్స్పోజ్ అయింది ఆబ్జెక్ట్. అవి మళ్ళీ నీ లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఆబ్జెక్టు పోతుంది వస్తుంది, సబ్జెక్టు పోదు, సబ్జెక్టు ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? నేను అనే భావం. నేను అనే భావం ఉండి తీరాలి కదా. అది నిరాకారం, అది తద్దూరే తద్వంతికే కదా. అది ఆకాశంలో ఉంది అంటే అమెరికాలో ఉన్నవాడి దగ్గర భావం కూడా ఒక ప్రొజెక్షన్ వస్తే అమెరికాలో మాకు మనవడు పుట్టాడు అంటున్నారు. ఏంరా అంటే అక్కడ ప్రొజెక్షన్ అయింది, ఇక్కడ ఒకటి ఇంజెక్షన్ అయింది. మా గురువుగారు మాకు చెప్పి, మా గురువుగారు 4 సంవత్సరాలే చెప్పారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెళ్ళా గురువుగారి దగ్గరికి. ఎంతమంది చచ్చిపోయినారో శ్మశానానికి వెళ్ళి చూసి రమ్మనేవాళ్ళు మా గురువుగారు. కర్నూలు నుంచి పాఠం విందామని వెళితే, అమ్మ ఆ వీధిలో ఎవరో పోయినారట వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియక్కర్లే, ఒక్కసారి పోయిరా తల్లి. అది అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. కానీ గురుదేవ మీరు ఎట్లా పంపకపోతే నాకు ఇన్ని ఎట్లా తెలిసేవి తండ్రి కదా. పాఠం వినకుండా ఒట్టొట్టిగా నాకు కూడా బ్రహ్మ విద్య వచ్చని పిచ్చి వెధవ వేషాలు వేస్తే వాళ్ళందరికీ బ్రహ్మ విద్య కాదు. సంగతెరిగిన యముడు బట్టి సాగదీయును అక్కడ. సాగదీస్తాడు. ఏంది బ్రహ్మ విద్య వచ్చంటావా? మోక్షం నాకు చేతిలో ఉందంటావా? పిచ్చి వ్యవహారాలు చేయకండి ఎవ్వరు కూడా. మీరు గురువులు కాలేరు. ఈరోజు కూడా నాకు గురువు రామనాథం గారే, మీకు కూడా ఆయనే గురువు. సదాశివ సమారంభం. అంతేగాని పిచ్చి వేషాలేసి మీకు తెలిసిన ఈ ప్రొజెక్షను ఇంజెక్షను మీకు అర్థం అవ్వడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆగమం అంటారు. ఎవడి వాడు సాధన చేసుకునే వాడికి ఇట్లాంటివి వాడికి లోపల నుంచే ఇవన్నీ వస్తాయి, వాడికే తెలుస్తుంది. ఎలాగంటే బంగారాన్ని నగలు చేయటం. ఈ ఎగ్జాంపుల్ చాలా వాటికి పనికి వస్తుంది. బంగారం సొమ్ములు కావాలి. బంగారం సొమ్ములు కావాలంటే బంగారం నగ కాదు, బంగారంలో ఒక సాగే గుణం అని ఒకటి ఉంటుంది. బంగారంలో సాగే గుణం ఉంటుంది. బంగారాన్ని వాడు సాగదీస్తాడు. సన్న తీగలాగా మనం నల్లపూసలు అవి మీరు వెళ్ళి చూడండి, కంసల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, మీకు తెలుస్తుంది. మా గురువుగారు మమ్మల్ని అట్లా వెళ్ళమనేవాళ్ళు. నేను చాలాసార్లు వెళ్ళాను. ఆ బంగారాన్ని సన్న కడ్డీలో పెట్టి దాన్ని సాగదీసి లాగుతారు. లాగితే కొంచెం లావు వస్తుంది, దాన్ని మళ్ళీ లాగుతారు, ఇంకా అట్లా లాగుతూ ఉంటారు. ఒక సన్న కన్నంలో పెట్టి లాగుతుంటే అది సాగుతూ వస్తుంది, సన్న తీగ అవుతుంది కదా. ఆ సన్న తీగ అవ్వడం అనేది బంగారంలో ఉన్న ఒక గుణం. బంగారానికి మెరుపు ఉండటము, బరువు ఉండటము, పచ్చదనం ఉండటము కాకుండా సాగే గుణం దాని లోపల ఉంటుంది. ఈ 3 దానిపైన ఉంటాయి. అది బంగారం అంటే ఇట్లా ఇట్లా పట్టుకు చూస్తే బరువు ఉందంటే వెంటనే బంగారం కదా. అది నల్లగా కాకుండా పచ్చగా కనబడుతుంటే
అది బంగారం కదా. మెరుపు, పసిమి, బరువు, ఈ మూడు బంగారం లక్షణాలు. అది నగ అయినప్పుడు కూడా అవి ఉంటాయి, నగ కానప్పుడు కూడా అవి ఉంటాయి. కానీ నగ ఏదవుతోంది అంటే మెరుపు నగ కావటం లేదు, బరువు నగ కావటం లేదు. మరి బరువు అవుతుంది అంటే నా నెక్లెస్ తులం ఉంది అంటున్నాం కదా, నా గాజు తులం ఉంది అంటున్నా, 15 గ్రాములు ఉంది అని అంటున్నారు కదండి మీరే. కాదు కాదు, 15 గ్రాముల బంగారము నీకు గాజు కాలేదు. గాజు ఏదైందంటే దానిలో సాగే గుణాన్ని గాజు చేశాడు, నెక్లెస్ చేశాడు, గొలుసు చేశాడు, ఉంగరం చేశాడు కదా. అంటే గుణం ప్రొజెక్ట్ అయింది, బంగారం ప్రొజెక్ట్ కాల. బంగారం అలాగే ఉంది. అర్థమైందా? నీ దగ్గర నుంచి ప్రొజెక్షన్ ఎట్లొచ్చిందో అర్థం చేసుకో. సాగే గుణమే గనక దానిలో లేకపోతే ప్రొజెక్ట్ కాదు. మీకు ఇంకా తేలిక ఉదాహరణ చెప్పాలంటే, ఒక తల్లి గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ప్రొజెక్ట్ అయింది, ఆమె శరీరం ప్రొజెక్ట్ అయింది. ఆమె కనగానే అది విత్డ్రా అయిపోతుంది, పొట్ట ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇంకా ఇంతకంటే చెప్పలేరురా కదా. ఎట్లా ప్రొజెక్ట్ అయింది? నా చర్మాన్ని ఇట్లా సాగదీయండి ఏమన్నా వస్తుందేమో, ఏం రాదు. మరి ఎట్లా ప్రొజెక్ట్ అయింది? ఆ ప్రొజెక్ట్, ఆ సాగే గుణం ఆ నాదికి ఉంది. అర్థమవుతుందిరా? మరి అర్థం చేసుకోండిరా. బ్రహ్మ విద్య చాలా గొప్పదిరా. ఊరికే రాదురా. దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే కానీ అది రాదురా. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఇట్లా చూపిస్తుందిరా. నాకు ఇట్లనే చూపించినాయిరా. ఇవన్నీ ఎక్కడా పుస్తకాల్లో ఉండవు, నాకు ఎట్లా తెలిసినాయి. 24 hours దాని మీద ఉండండి రా. మీకు ఎందుకు తెలీదు నేను చెబుతాను. ఆ 3 వదిలేయండిరా. ఏదో 3 అవి మన వెంట పడుతూనే ఉంటాయి కదా. అవి వద్దన్నా కావాలన్నా ఆ 3 ఉండనే ఉంటాయి. ఎప్పుడు చచ్చిపోతామో తొందరగా నేర్చుకుంటే మంచిది. వినండి, అర్థమైందా? బంగారంలో సాగే గుణం ఉంది, అది గుణం. అట్లాగే నీ దగ్గర కూడా సత్వరజస్తమో గుణం అనే 3 గుణాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? నీ నేను దగ్గర. మీరు భలే మాట్లాడతారే. నేను దగ్గరున్నాయి. అవి ప్రొజెక్ట్ అయితే మనస్సుగా, ప్రాణంగా, శరీరంగా ప్రొజెక్ట్ అయినాయి. అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా. అంతేగాని తల్లి శరీరంలోకి ఇంకొక ఇంజనీర్ ఎవరో ప్రవేశించి ఇంకొక 10 మంది వాళ్ళని వర్కర్స్ని వెంట పెట్టుకుపోయి మట్టెంతా కలిపి, సిమెంట్ కలిపి, సున్నం కలిపి, ఎముకల్ని మెకానికల్ ఇంజనీర్, ఇగో చూడురా ఒరే, బొంగరపు కీలు, బంతి గిన్నె కీలు చూడు, ఎట్లా కావాలంటే అట్లా ఉంచడానికి, మెడకి వంచడానికి. ఒరే ఇవన్నీ ఎవడు తయారు చేశాడురా? ఎవడు తయారు చేశాడు? లోపల ఉన్న భావంలో నుంచి 3 బయటికి వచ్చినాయి. ఆ 3 ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఎవడి ఇచ్ఛాశక్తి? లోపల ప్రవేశించిన జీవుడి ఇచ్ఛాశక్తి. వాడు కావాలనుకున్నాడు ఈ బాడీ. ఉమ్మరివాడు కుండ చేయాలంటే ఖచ్చితంగా వాడికి ఏం కావాలి? ఆ ఆవం కావాలి కదరా. కుమ్మరి ఆవం కాలుస్తాడు కదా. అది కాక వాడు ఇక్కడ చక్రము అవన్నీ కదా. కుండ దాని షేప్ రావాలంటే మదర్ వూంబ్ అది, మా తల్లి గర్భం అది. మనకి ఏం తెలుస్తున్నదిరా? ఏం తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అరే ఎవడు తయారు చేశాడురా? లోపల సాగే గుణం. కంసలివాడు ఎలా చేస్తున్నాడు అంటే, కంసలివాడు ఆ సాగే గుణాన్ని వాడు పట్టుకున్నాడు.
దాన్ని ఎట్లా సాగదీయాలో వాడికి తెలుసు. దాంతో వాడు నెక్లెస్లు చేస్తాడు, ముక్కుపుడకలు చేస్తాడు, కమ్మలు చేస్తాడు, గాజులు. మీరు బాగా చూడాలంటే పట్టీలు చేసే దగ్గరికి వెళ్ళండి. కాళ్ళ పట్టీలు ఉంటాయే, వెండి కూడా సాగుతుంది, అయితే బంగారం అంత సాగదు. వెళ్ళండి, చూడండి. సాధనలో అది కూడా ఒక భాగం కదా. ఇవి అర్థమైంది కదా. నీకు తెలిసిన నేను, నాకు నేను తెలుసు అన్నావు కదా. నీకు తెలిసిన నేను భావం, ఆ భావంలో నుంచి ఇవి ప్రొజెక్ట్ అయినాయి. ఏవేవి? ఒక గుణం. ఆ భావంలో ఒక గుణం ఉంది కదా. ఆ గుణం కలవాడు వేరే, గుణం వేరే, వాడి లోపల ఉంటుంది. శక్తి శక్తిమతోరభేద అన్నాడు. శక్తిమంతుడు శక్తికి అభేదం, భేదం లేదుట, వాళ్ళిద్దరూ ఒకటే. అరుణ్ గోవిలే రాముడు, రాముడే అరుణ్ గోవిలు. అరుణ్ గోవిలు రాముడు ఇద్దరు లేరు, నేను నాది ఇద్దరు లేరు. నీకు నేను నాది కనపడుతున్నా అంటే నాది నీకు ఆభాస అయిపోవాలి, నేను వస్తువు అవ్వాలి. అర్థమైందిగా. వస్తువు కావడానికి ఆకారం పొందడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే అది భావం మాత్రమే, అదొక భావం. ఏమ్మా, మనస్సు అహంకారము మేరకే వ్యాపించింది. శరీరము, మనస్సు, ప్రాణము అన్నాను కదా. ప్రాణము వస్తూ పోతూ ఉంటుంది, అది వాయు రూపం కాబట్టి కదా. అసలు నిజంగా ప్రాణం అంటే అది కాదు. ప్రాణం అంటే గాలిని లోపలికి లాక్కుండేటువంటి ఒక శక్తి. ప్రాణం పోయింది అంటే అర్థం ఏమిటి అంటే ఆ లోపలికి పీల్చుకుండే శక్తి పోయింది. లాస్ట్ శ్వాస వదులుతున్నాం మనం అంటే లోపలికి తీసుకున్నాడు, ఆ లోపల దాన్ని బయటికి వదిలేశాడు కదా. మళ్ళీ తీసుకుండే శక్తిని పోగొట్టుకున్నాడు అంటే వాళ్ళ లోపలే ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? లాస్ట్ బ్రీత్ ఏంటి? ఆఖరణ వదిలేడు, ఆఖరణ తీసుకుని లోపల పెట్టుకొని ప్రాణాన్ని వాడు చావలే. ఆ వదిలేసినప్పుడు కంట్లో నుంచి వదిలాడో నోట్లో నుంచి వదిలాడో మీరు శవాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే వదలగలిగిన, పీల్చగలిగిన శక్తిని ప్రాణం అనాలి. ప్రాణం అంటే గాలి కాదు. అర్థమైందా? ప్రాణం అంటే లోపల ఒక శక్తి. చూడండి, ప్రాణాన్ని మీరు ఆపగలరు. గాలి పీల్చి నేను వదల్లే, లోపల పెట్టేశా, అది ప్రాణం. ఇప్పుడు వదిలేసా, వదిలేసింది నా గాలి, నేను తీసుకున్నది ఆక్సిజను, నేను వదిలింది కార్బన్ డైఆక్సైడ్. బట్ ప్రాణం నా లోపల ఉంది. మన చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు, మీరు విన్నారో లేదో, నాకు ప్రాణం బాగలేదు, ప్రాణం బాగలేదు. ప్రాణం బాగలేకపోవడం ఏమిటి అంటే నేను పీల్చేటువంటి, నా గాలిని తీసుకుండేటువంటి శక్తి నా దగ్గర ఎక్కువన్నా తీసుకుంటోంది, తక్కువన్నా ఎక్కువ తీసుకుంటే ఆయాసం, తక్కువ ఏంట్రా నవ్వుకుంటారు అంటే అంత చిన్న దాంట్లో కూడా అద్వైతాన్ని నువ్వు కనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ అంటున్నవాడు కూడా పరమాత్మే కదా, వాడు అదే మాట్లాడతాడు. ప్రాణం బాగలేదంటారు, శరీరం బాగలేదు అనరు. శరీరం ప్రాణం నుంచే ఆధారపడి బతుకుతుంది. ప్రాణాపాన వ్యానోదానాలు లేకపోతే ఆకలి కాదు, ఆకలి కాకపోతే అన్నం తినం కదా. ఇంకా చాలా బాగుంటుంది ఈ లెసన్, చాలా బాగుంటుంది, మీరు వినండి ఎంత బాగుంటుందో. మనస్సు కూడా ఆబ్స్ట్రాక్ట్ అన్నమాట. అది ఒక పదార్థంలాగా నీకు ఉండదు. మనస్సు ఉన్నదని తెలుసు. మనసు ఎలా ఉందో చెప్పండి. కన్ను ఉందని తెలుసు, కన్ను ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. చెవి ఉందని తెలుసు, చెవి ఎట్లా ఉంటుందో తెలుసు. వినికిడి ఎట్లా ఉంటుందో తెలుసు, చూపు ఎట్లా ఉంటుందో తెలుసు కదా. నొప్పి ఎట్లా ఉంటుందో తెలుసు. మనకి ఇవన్నీ తెలుసు కదా.
నా మనస్సు చాలా బాధపడింది అంటారు కదా, మనసు ఎట్లుందో చెప్పండి రా. ఎవ్వరైనా మనస్సును చూసారా? అరే మనస్సే కదా మీరు బాధపడుతున్నది, ఎక్కడికో పోతున్నది. మనస్సుని మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేయగలరు, చేస్తున్నారు కదా. అది దగ్గరుంటేనే నేను చెప్పే పాఠం వినపడుతుంది, అది ఎక్కడికన్నా పోయిందంటే. కాబట్టి దాని ఉనికి మీకు తెలుస్తోంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఉనికి. కానీ అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది ఒక భావం. మీకు నేను కూడా ఒక భావమే అని చెప్పాను. నేను కదా, నేను ఒక భావం. భావానికి నీకు రూపం ఉండదు కదా. మనస్సు కూడా ఒక భావం. ఆ భావంలో, భావం అంటే నేను కదా, నేను అనేది ఒక భావమే కదా. కాబట్టి ఆ భావం మనస్సు బాగా తీసుకుంది. దానిలోంచి ప్రొజెక్ట్ అయిందే కదా. బంగారంలోంచి ప్రొజెక్ట్ అయిన నెక్లెస్ బంగారంలాగే ఉంటుంది కదా. కాదు, అది ఇత్తడిలాగా ఉంటుందా? కాదురా. అందుకని మనస్సు పుట నేను అనే భావం దానికి బాగా ఫుల్ ఆఫ్ నేను మనస్సు. అందుకే అది ఎప్పుడు నేను నేను అంటుంటుంది. ఆలోచన ఏదొచ్చినా నేను ఆలోచించాను, మనస్సు ఆలోచించింది. కానీ అదేమంటుంది? నేను ఆలోచించాను. అది ఎప్పుడు నేను అయిందో నేను కాకూడదు. అది నాది కావాలి. ఎందుకు నాది కావాలి? మీరు నా మనస్సు అంటున్నారు కానీ నేను మనస్సు అంటలేదు కదా. నా మనస్సు అంటాం కానీ నా మనస్సు బాగాలేదు, నా మనస్సు బాధపడుతోంది కదా, నా మనస్సు సంతోషంగా ఉంది అంటావు కానీ మనస్సును నేను అనవు కదా. మరి ఈ మనస్సు ప్రధానికి నేను నేను అంటోంది కదా. నేను ముందే చెప్పా ఇట్లా జరుగుతుందని కదా. దాని ఇష్టమే ఇష్టం. అది ఏం చేసిందంటే, నేనును మనస్సు నీ దగ్గరే కదా ఉంది. నీ మనస్సు, నీ ప్రాణం, నీ శరీరం, ఈ మూడే కదా నీవు. ఈ మూడే కదరా ఎవరైనా వాడు. ఇది ఏం చేసిందంటే నిన్ను భావాన్ని ఇంతవరకు పరిమితం చేసింది. అది మల్టీనేషనల్ కంపెనీని, ఎంఎన్సీని తీసుకొచ్చి అది లిమిటెడ్ కంపెనీ చేసింది నీ మనస్సు. ఒక భావం. అందుకని నీ మనస్సు ఏమంటుందంటే నీ శరీరం మేరకి దాన్ని అహం చేసింది. అహం అది. అహం అంటే నేను. అహం బ్రహ్మాస్మి. ఏ అహం బ్రహ్మాస్మి? ఒరిజినల్ నేను, ప్రొజెక్ట్ అవ్వకముందున్న నేను బ్రహ్మాస్మి. కానీ ఇదేం చేసింది? ఈ మూడు ప్రొజెక్ట్ అయినవి. ఇందులో ఒకదాన్ని గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. ఈ ఒకటి ఏం చెప్పింది? తను ఆ భావాన్ని తన మీద వేసుకుని, భావమే కదమ్మా, తన మీద వేసుకుని ఈ శరీరం మేరకే తనని లిమిటెడ్ చేసుకుంది, పరిమితం చేసుకుంది. నీకు ఈ శరీరం మేరకే నువ్వు ఉన్నావని చెప్పేది నీ మనస్సు. ఆలోచించండి, దానికి రూపం లేదు కానీ భావం ఉంది. భావం పరమాత్మ భావం. అది ఎప్పుడైతే అది మనసు మీద వేసుకుందో, మనసు దానిలోంచే ప్రొజెక్ట్ అయిందిరా. మీకు ఇది ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకొక చిన్న మాట చెప్తే మీకు అర్థమైపోతుంది, వినండి. బంగారంలో సాగే గుణం కదా నెక్లెస్ అయింది. సాగే గుణమే కదా నెక్లెస్ అయింది. ఆ నెక్లెస్ ఏమంటోందంటే నేను బంగారం అంటోంది. ఎట్లా అంటోంది? నేను బంగారు నెక్లెస్ వేసుకున్నా అంటోంది. ఈ నెక్లెస్ అంతా బంగారం అనేది మాట్లాడుతోంది. అర్థమైందా? కాదు, ఇది ఇంత మేర బంగారం, ఇంత మేర ఇత్తడి అని మాట్లాడుతుందా? అదేముంటుంది? ఆ నెక్లెస్సే నేనంటుంది. మీకు ఇప్పుడు అర్థమైందా? ఏం రా నాయన,
మనస్సు ఎందుకంటోంది అంటే ఒక భావాన్ని తన మీద వేసుకుని సాగే గుణం నిజంగా నెక్లెస్ అయింది. అది నాలో సాగే శక్తి ఉండబట్టి నేను నెక్లెస్గా మారగలిగాను అని అనదు, నేనే బంగారం అంటుంది. అందుకని బంగారు నెక్లెస్, బంగారు గొలుసు అంటే గొలుసు అయింది దానిలో సాగే గుణం మాత్రమే. బంగారం అయితే అసలు ఏం కాలేదు. బంగారం బిస్కెట్గా ఉన్నప్పుడు ఎట్లుందో నగగా ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉంది. దానిలో ఉన్న క్వాలిటీ తగ్గలేదు, దానిలో ఉన్న మెరుపు తగ్గలేదు, దానిలో ఉన్న వెయిట్ తగ్గలేదు. ఎన్ని గ్రాముల బంగారం పెట్టావో అన్ని గ్రాముల బంగారం ఉంది. లేదండి మనం 10 తులాలు పెడితే మనకు 9 తులాలే వస్తుంది అంటే వాడు కట్ చేసి ఆ ముక్కలు తీసేసుకుంటున్నాడు. కాబట్టి అమ్మా నువ్వు 10 పెడితే 10 వస్తుంది. అర్థమైందా? మనస్సు అలా అంటోంది. ఏమంటోంది? తను వ్యాప్తమైనటువంటి పరమాత్మని అనే సంగతి నిజంగా దాంట్లోంచి వచ్చింది. ఇది దాంట్లోంచి వచ్చి తను ఏమంటోంది అంటే నేను ఈ శరీరం మేరకే పరిమితమైనాను అంటానికి అది అన్నదని మీతో మాట్లాడింది అండి అంటే నాతో ఖచ్చితంగా మీతో కూడా మాట్లాడుతున్నది. అది నా మనసు బాధపడింది, నీ మనసు బాధ పెట్టింది అంటే వీడి మనస్సు వేరే వీడి మనస్సు వేరే. ఏంద్రా అర్థమవుతుందా? పిచ్చిగా ఉందా పాఠం? పిచ్చి కాదురా. ఎందుకని నా నీ అని 2 చేసింది. అది దీన్ని లిమిటెడ్ చేసేసుకుంది. మనస్సు అనేది ఒక భావం, ఆ భావాన్ని తన మీద వేసుకుని ఏం చేసిందంటే నా మనస్సు కాబట్టి ఆటోమేటిక్గా వాడు నీ అవుతాడు. నీ మనస్సు కాబట్టి ఎంతమంది మనస్సులు అయితే ఆ మనస్సులు లిమిటెడ్ అయినాయ్యా కదా. అది మలినాత్మ. ఏది మలినాత్మ? ఏదైతే లిమిటెడ్ చేసుకుందో, తనని తాను లిమిటెడ్ చేసుకుందో అది మలినాత్మ. మరి ఆ లిమిటెడ్ కానిది పరిశుద్ధాత్మ. ఎందుకని? ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు కాదురా, కోలార్ గన్లలో ఇంత బంగారం ఉంది, నేనేదో 4 తులాలు బంగారం తెలుసుకుని నేను గాజులు చేయించుకున్నా, నా 4 తులాలే సాగి గాజు అయింది కానీ బంగారం ఉండగా అవ్వలేదు కదురా. అందుకని అదెంత పరిశుద్ధాత్మ, దానిలో సాగే గుణం ప్రొజెక్ట్ కాలా. ఏమ్మా? ఇది తానయ్యి ఒక భావమేరా, తానదయ్యి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ లిమిటెడ్ కంపెనీలుగా మార్చేసి తను మల్టీనేషన్ అన్న సంగతి దానికి అసలు గుర్తు కూడా లేదు. ఎప్పుడైతే తన శరీరాన్ని అది లిమిట్ చేసుకుందో, మనస్సే చేసింది శరీరం మేరకే నేను ఉన్నాను అని, అప్పుడు అది మలినాత్మ అయింది. మలినాత్మ ఎవడంటే అదే జీవాత్మ. జీవుడే కదా మాలిన్యం, లేకపోతే వాడు బ్రహ్మమే. ఇప్పుడు నువ్వు వదిలేయాల్సిందే. నువ్వు బ్రహ్మం కావాలంటే నాకు సమాధి కావాలి, నీ సమాధి రాక్కర్లేదు. అసలు నీకేం కావాలి అంటే నేను ఈ జీవత్వాన్ని నేను తెచ్చిపెట్టుకున్నాను, నేను అనేవాణ్ణి నేను పరమాత్మనే, పరిశుద్ధాత్మనే. ఎందుకంటే ఆకాశమే నీకు తద్దూరే తద్వంతికే అన్నప్పుడు నేను అంతకంటే పెద్దది కదా. తస్మాత్మాత్మన ఆకాశ సంభూతగా కదా. మరి నీ ఆకాశమే దానిలో నుంచి పుట్టింది. ఇదే నీకు తెలుస్తోంది. ఆ అమెరికాలో ఉన్న ఆకాశం, ఇండియాలో ఆకాశం ఒకటే అన్నది.
రష్యాలో ఆకాశం కాదా, చైనాలో ఆకాశం కాదా? అంటే ఆకాశం ఎక్కడున్నా ఒక్క ఆకాశమే. ఆకాశాలు ఉండవు, ఆకాశము ఒక్కటే ఉంటుంది. చూడండి, గాలులు ఉంటాయి కదా, ఆకాశాలు ఉండవు. అట్లాగే దేవుడు ఉంటాడు, దేవుళ్ళు ఉండరు. ఏంరా, దేవుళ్ళు ఉన్నారా? దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఎన్ని చోట్ల ఇది ప్రొజెక్ట్ అయిందో చూడండి. మనుషులు చేసిన దేవుడు ఒక్కడే ఉంటాడు, దేవుళ్ళు ఉండరు. దేవుడి వినండి, దేవుడి గోల కనండి, మనుషుల లీల. మనుషుల దేవుడి ఒకడే. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇది మలినాత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధ, శుద్ధమైంది. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ ఎక్కడా కనపట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే నా మనస్సు నన్ను లిమిటెడ్ చేసిందో, లిమిటెడ్ చేసి ఏం చేసింది, నాకు 3 ఉన్నాయి: మనస్సు, అదే శరీరము, ప్రాణం. మనస్సు ఎప్పుడైతే మలినమైందో ఈ రెండిటి మీద కూడా పారేసింది. అది అంతే కదా. నెక్లెస్లో ఇంత పార్టే బంగారం అని చెప్పట్లే. నా గాజులు చెడగొట్టి నేను ఒక నెక్లెస్ చేయించుకున్నా. అమ్మ, మీ గాజులు ఏమైనాయి అంటే, నా గాజులు అన్నీ నెక్లెస్లోకి రావాలి. అంతేనా? లేదండి, గాజులో ఈ పార్ట్ నెక్లెస్ అయింది, ఈ పార్ట్ ఇంకేదో అయింది అని ఎట్లా చెప్తాను? అంతే కదా. నా దగ్గర ఉన్నటువంటి మనసు ఎప్పుడైతే నన్ను లిమిటెడ్ కంపెనీ చేసేసిందో, నా దగ్గర ఉన్న శరీరము లిమిటెడ్ అయిపోయింది, ప్రాణం కూడా లిమిటెడ్ అయిపోయింది. అందుకని నా ప్రాణం పోతే వీడి ప్రాణం పోక్కర్లే. ఒకటి ప్రాణం అన్ని ప్రొజెక్ట్ అయినవి అని చెప్పాను కదా. ప్రొజెక్ట్ అయినవి ఒకటి పోతే అంది, ఇది పోతే ఏంట్రా, ఇది పోతే ఇది పోవాలా? పరిశుద్ధాత్మకే ఆత్మ అని పేరు కదా కదా. నేను కాదు, నేనుకు కాదు. ఎందుకని? నేనన్నది ఒక భావం మాత్రమే. నేను అన్నది ఒక భావం మాత్రమే. ఎప్పుడైతే లిమిటెడ్గా ప్రొజెక్ట్ అయిన పదార్థాన్ని నేను అన్నది అంటే, నా 4 తులాల గాజులు నాకు నెక్లెస్ అయినప్పుడు ఆ 4 తులాల బంగారమే నెక్లెస్ అయింది. మొత్తం పరమాత్మ ఇదంతా ఉన్న ఆ భాగం అంతా కాలే, అదంతా పరిశుద్ధాత్మ. జీవాత్మ అయింది, అంతవరకు అర్థమైంది కదా. మలినాత్మ జీవుడు, పరమాత్మ అంతటా ఉన్నాడు. అంటే ఎవడికి వాడు జీవుడు? మలినాత్మే కదా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పొరపాటు గడవాకండి. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు కదా. అది ఉపాధిలో బందీ కాదు, అది ఆ నేను అన్న భావంలో బందీ కాదు. నేను నాదిని ఇప్పుడు తీసి పారేస్తున్నాం మేము. ఇంతకుముందు నాదిని బీకేశాం, నేను వస్తువు నాది ఆభాస అని చెప్పేశాం. ఇప్పుడు నేను బీకేస్తా, అది భయం మీకు, జాగ్రత్త. మలినమైపోయింది కదురా, అందుకని నేను తీసి పారేయాలి. అది శుద్ధంగా ఉండదా అంటే అది మలినమై కూర్చుంది కదా కదా. ఎందుకు మలినమైంది? లిమిటెడ్ చేసుకుంది. తను అవడం కాక
ఇంకా ఇద్దరిని చేసేసింది కదా. అందుకే కదా దాన్ని తప్పన్నాం, దాని జీవాత్మ అన్నాం. సరే, మీరు సత్తా అని ఒక పదం వినుంటారు. విష్ణు సహస్రనామంలో సత్తా అనే పదం వచ్చింది. సత్తా అంటే ఉనికి, ఉండడం. కానీ శాస్త్రం ఏమంటుందంటే ఉండడం కదా, ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి. ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి నేను ఉన్నాను అంటాడు. అంటాడా? ఉన్నాను అంటాడు. ఎప్పుడు అంటున్నాడు అంటే ఎప్పుడు ప్రొజెక్ట్ అయినాడో అప్పుడు మాత్రమే ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు ప్రొజెక్ట్ కాలేదో అప్పుడు ఉన్నాను అనడు. ఎప్పుడు ఇంజెక్ట్ అయినాడో అప్పుడు కూడా ఉన్నాను అనడు. చచ్చిన వాడు ఎవడు మాట్లాడలే, నేను ఉన్నాను లేరా అని వాడు చెప్పలే. వాడు ఉన్నాను అని మాట్లాడుతున్నాడంటే ఆ ఉన్నాను అన్నవాడెవడంటే నేనుగాడు కదా. నాదిగాడు మాట్లాడేటట్లయితే ఉన్నది అనేవాడు. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. అసలు గ్రామర్ తెలిసినా కూడా అద్వైతం తెలుస్తుందిరా. గ్రామర్ ఖచ్చితంగా వస్తే, వ్యాకరణం నీకు బాగా వస్తే అద్వైతం తెలుస్తుంది. అద్వైతం తెలిస్తేనే వ్యాకరణం కూడా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వినండి, ప్రాణం పోయింది, కాలు విరిగింది, మనస్సు పాడైపోయింది. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ నాదిలు, నేనులు కావు. నేను మాత్రం ఏరా ఉన్నావా అని అడిగితే ఉన్నాను. ప్రతి ఒక్కడు కూడా ఉన్నాను అని అంటాడు, ఆడది మగవాడు కూడా. ఆ ఉండటం అనేది, ఉన్నాను అన్నాడంటే మలినాత్మైన నేనుగా ఉన్నాను అంటున్నాడు వాడు. ఉన్నానుగాడు మాట్లాడకూడదు, మాట్లాడలేడు. ఎందుకని? ఉండటం అనేది కదా, ఎగ్జిస్ట్ అవ్వడం అనేది సత్తు యొక్క లక్షణం. సత్తు మాట్లాడలేదు. ఎందుకంటే దానికి నోరు లేదు, దానికి శరీరం లేదు కదా, అవయవాలు లేవు. ఉన్నాను అంటున్నాడంటే లిమిటెడ్ నేనే ఉన్నాను అనాలి. ఆ ఉన్నాను అంటున్నది ఎవరంటే సత్ అనాలి. సత్ అంటే శరీరమే కదా. ఆ సత్తు ఎప్పుడు ఉన్నాను అంటోంది? దాంట్లో చిత్తు ఉండి అది దాన్ని సర్టిఫై చేస్తే అది ఉన్నాను అంటోంది. చిత్తు విత్డ్రా చేసుకుని సత్తును ఉండమంటే ఉన్నానని చెప్పదు. మీరు అర్థం చేసుకోండి. ఇంకా మళ్ళీ చెప్తాను, ఇది ఇక్కడ హర్డల్ ఉంది, మీకు అర్థం కాదు కదా. సచ్చిత్తులు రెండు ఉండాలి కదండి అంటారు. సచ్చిత్తులు రెండు ఉన్నాయి. ప్రొజెక్ట్ అయింది సత్తు కదా, ప్రొజెక్ట్ అయింది సత్తు. అదే కదా ఎవరుగా ప్రొజెక్ట్ అయింది? మనస్సుగా, శరీరంగా, ప్రాణంగా. అది కదా ప్రొజెక్ట్ అయింది. అది ప్రొజెక్ట్ అయినప్పుడు దాంతోపాటు దాని తాలూకు శక్తి కూడా ప్రొజెక్ట్ కావాలి. అది కదా జీవుడు అని చెప్తున్నాం మనం. అక్కడ నేనన్న భావమే కదా మనస్సు అహంకారం వేసుకుని అది నేను అని అంటోంది అని కదా. ఇప్పుడు ఉన్నాను అని మాట్లాడాలంటే అక్కడున్న చైతన్యం అంటే చిత్తు, సత్తే ప్రొజెక్ట్ అయింది. ఎక్కడికి సత్తు వెళితే అక్కడికి చిత్తు వెళ్ళి తీరాలి. ఆ వెళ్ళిన దాని పేరు జ్ఞానం అని మనం పేరు పెట్టుకున్నాం. ఇంతకుముందే మనకు తెలుసు దాని పేరు ఏమిటి? జ్ఞానం. ఉన్నాను అని నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు జ్ఞానం ఉంటేనే మాట్లాడతావు. నీకు జ్ఞానం లేకపోతే మాట్లాడవు. జ్ఞానం అంటే ఏమిటి? నేను చచ్చిపోయినాను అనుకోండి, నేను ఉన్నాను అని మాట్లాడను. నాకు తెలివి ఉంది. జ్ఞానం అంటే తెలివి.
ఏంరా తెలివి లేదా అంటే, తెలివి ఉంటే మాట్లాడతావు, తెలివి లేకపోతే మాట్లాడవు. ఆ తెలివి ప్రతి క్షణం నీకు బయటపడుతూనే ఉంది, దాన్ని నువ్వు గుర్తించటంలే. గురువుగారు మొట్టమొదటి తనకు సమాధి వచ్చినప్పుడు తెలివి తానని మాటి మాటికి తేటపడగా తెలియనేరక దేవుడు అన్యుడటన్సు వెదికితి. తెలివి నేను అని మాటకు ముందు చెప్తోంది. ఏమిటి తెలివి అంటే ఇంటెలిజెన్స్ కాదు. నేను తెలివి అంటే ఇంటెలిజెన్స్ కాదు. తెలివి అంటే నేను బతికున్నాను అని తెలుసుకునే తెలివి. ఏంరా ఉన్నావా అంటే ఉన్నాను అంటున్నావు కదా, ఆ ఉన్నాను అని చెప్పగలిగినటువంటి శక్తి నీ తెలివికి ఉంది. దానికి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, అదే కదా నీ ఉనికిని గుర్తించింది, అదే కదా చిత్తు. అప్పుడు ఏమంటారంటే దాన్ని చిత్ అని, దీన్ని చేత్యము అంటారు. అది చిత్ అయితే ఇది చేత్యం, అది జ్ఞానం అయితే ఇది జ్ఞేయం, అది నేనైతే ఇది నాది. ఇట్లా పేర్లన్నీ రకరకాల పేర్లు పెట్టుకుంటారులే. వాళ్ళకేమి చేతిలో భాష ఉంది, భాషారూప అమ్మవారే కదా భాషారూప. బృహత్సేన, ఆమెకు పెద్ద సైన్యం ఉంది, ఇన్ని అక్షరాలు ఉన్నాయి ఆమెకు. అన్ని అక్షరాలు కలిపి కలిపి రకరకాల పదాలు చేస్తుంది మహాతల్లి. ఏమన్నా చేయగలదు. భాషారూప, అందుకే ఆమె పేరు భాష. భాషారూప బృహత్సేన భావ అభావ వివర్జిత. భావాన్ని అభావాన్ని కూడా వదిలేసి ఆమె హాయిగా కూర్చుంటుంది. అసలు లలితా సహస్రనామం మీకు బాగా తెలిస్తే అద్వైతం అంతా చేతిలో పెట్టుకున్నట్టే. ఊరికే పారాయణాలు చేయకుండా ఆమె ఎవరో భగవద్గీత అంతా నాకు నోటికి వస్తుంది, నీకు భగవద్గీత నోటికి వస్తే ఏం లాభం, నీకు ఒక్క ముఖం అర్థం లేకపోతే. అర్థం కాని భగవద్గీత ఎంత వస్తే ప్రయోజనం ఏమిటి? వేస్ట్, లైఫే వేస్ట్. వాడు ఎవడో చెప్పాడు కదా, నీకు ఈత వచ్చునా అని అడిగితే వాడికి ఈత రాదుట. నీకు మ్యాథ్స్ వచ్చా, సైన్స్ వచ్చా, ఫిజిక్స్ వచ్చా, కెమిస్ట్రీ వచ్చా అని అడిగాడు. నాకు రాదు బాబోయ్ అన్నాడు వాడు. వాడు చివరికి నీకు ఈత వచ్చా అని అడిగాడు. అయితే నీకు మొత్తం లైఫ్ వేస్ట్. నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ రాకపోతే నాకేం వేస్ట్ కాదు, బతకడానికి పనికొస్తుంది. నా తెలివి నాకు చాలు. అది వినండి. సత్ అనేటువంటి దాన్ని, సత్తా అమ్మవారి పేరు. సత్తా అంటే చేద్యం, చేద్యం అంటే సత్. సత్తు పొందిన రూపం సత్తా. కానీ అమ్మవారు ఇది సత్తా అంటే ఆమె ఒప్పుకోదట. దీన్ని సత్తా అంటే నేను ఒప్పుకోనంది, నేను మహాసత్తా అంది. ఆమె మహాసత్తా. మీకు నామాల్లో ఒక చోట మహాసత్తా వస్తుంది చూడండి. లలితా సహస్రంలోనా ఉంటుంది, విష్ణు సహస్రంలోనా ఉంటుంది మహాసత్తా. ఈ సత్తా ఎవరు, ఈ మహాసత్తా ఎవరు? ఇద్దరున్నారా అంటే సత్తా అనేప్పటికీ చిన్నది అనుకోవాలి, మహా అనేటప్పటికి పెద్దది అనుకోవాలి. అంటే ఇద్దరు సత్తాలు ఉన్నారా? ఉండటం కదా, ఉండటం అనేది ఎగ్జిస్టెన్స్ అర్రా కదా, కనిపించటం అనేది అపియరెన్స్ అర్రా. ఉండటం కనిపించడం రెండు పదాలు మనకి తెలుసు. ఆ రెండిటికి మనం సత్తు చిత్తు అని పేరు పెట్టాం. మరి ఉండటము అనేటప్పుడు ప్రజెంట్ కదా. ఉండటం అంటే ఫలానా నంబర్ వాడు వచ్చాడు అంటే ఐఎమ్ ప్రజెంట్ సార్ అంటాడు. ప్రజెంట్ అంటే ఏంటి? వాడు ఉన్నాడు కదా. ఆమ్ని ప్రజెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆమ్ని ప్రజెంట్? ప్రజెంట్, ఆమ్ని ప్రజెంట్. సత్తా మహాసత్తా, అది తేడా. ఆమ్ని ప్రజెంట్, ఆమ్నీషియంట్, ఆమ్ని పొటెన్స్ అంటారు కదా. మరి ఆమ్ని ఏంటి? సత్తా కదా. ఎప్పుడన్నా ఆలోచించారు? ఆమ్ని హాస్పిటల్ అంటారు. ఓమ్నీనా ఆమ్నీనా? కదా. షియంట్, ఓమ్ని ప్రజెంట్.
కదా, ఆలోచించండి. ఈ మహాసత్తా నేను చాలా కష్టపడ్డా ఇది తెలుసుకోవడానికి, అందుకని మీకు అంత చెప్పగలను. నీ దగ్గర సత్తా ఉంది. సత్ అంటే ప్రొజెక్ట్ అయినటువంటి, అందుకని నువ్వు ఉన్నాను అంటున్నావు. ఉన్నాము అంటల్లా, అంటే ఉన్నాను అంటున్నావంటే నువ్వొక్కడివే. ఇది ఉంది అంటున్నావు, ఇది కూడా ఉంది అంటున్నావు, మైక్ కూడా ఉంది అంటున్నావు. అంటే ఇవన్నీ ఉండడం అనేది దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. అంటే ఉండడం అనేది ఏదిగా ఉంటే నువ్వు గుర్తించగలుగుతున్నావు, ఆకారం పొందితేనే నువ్వు గుర్తించగలుగుతున్నావు, అంతే కదా. ప్రొజెక్ట్ అయితేనే. అప్పుడు ఏమైంది అంటే నీ ఉనికి ఖండమైంది. ఖండమైందంటే ముక్కలైంది. ఎట్లా ముక్కలైంది? ఉండడం అనేది ఒకటి నీ దగ్గర ఉంది. బాగా అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టమైన విషయం. ఉండడం అనేది, నువ్వు ఉన్నాను అంటున్నావు కదా, నీ దగ్గర ఉండడం అనేది ఉన్నది. ఆ ఉన్నది ఇది కూడా నా దగ్గర కూడా ఉండడం అనేది, నేను కూడా ఉన్నానంటోంది. ఇది కూడా నేను ఉన్నానంటోంది. ఒరే నేనేమన్నా ఆపేసానేమోరా, చూసుకోండిరా ఇక్కడ ఇదేదో నేను ముట్టుకోగానే స్విచ్ ఇక్కడ ఇదేదో, ఏమ్మా చూసుకో, ఇది నేను ఉన్నానంది, ఇది కూడా నేను ఉన్నానంది, మైక్ కూడా నేను ఉన్నాను అంది. వాళ్ళు ఏం మాట్లాడలేదు కదండి, అవి ఉన్నాను ఉన్నాను అని మీతో చెప్పినయ్యా. ఇది ఉంది అని నువ్వు అంటున్నావు కదరా. ఉండడం అనేది దీనికి ఉంది, దీనికి ఉంది, నా కర్చీఫ్కి కూడా ఉంది, అందరికీ ఉండడం అనేది ఉన్నది. అంటే ఉండడం అనేటువంటిది సత్ అయితే దాన్ని ఖండంగా ముక్కలు ముక్కలుగా చేసేసావు. ఎక్కడెక్కడ ప్రొజెక్ట్ అయిందో అక్కడక్కడ ఉంది అన్నావు. అప్పుడు ఉండడం అనేది చాలా అయిపోయింది, అంటే ఖండమైంది కదా. పరమాత్మ ముక్కలు కాకూడదు. ముక్కలు ఎందుకైందో అర్థమైందా అమ్మా? ఇప్పుడు ఇంకా అర్థం కాలేదా? ప్రతి ఒక్కడు ఏమంటున్నాడు? నేనున్నాను అంటున్నాడు. ఇవాళ ఆనందధామంలో ఈరోజు క్లాసులో నువ్వు ఉన్నావా అని అడిగాను. ఇది ఉన్నాను అంది. నువ్వు ఉన్నావా అమ్మ అన్న, నేను ఉన్నానంది. అది ఉన్నావా అంది, అది ఉన్నావా, అందరూ ఉన్నానంటున్నారు. అది వీళ్ళందరూ ఇండివిజువల్ ముక్కలే కదా, ప్రొజెక్ట్ అయిన ముక్కలు. వీళ్ళు ఇంజెక్ట్ కాలే. ఆ పదాలను నేను అందుకే వీళ్ళంతా పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా చచ్చిపోలేదు అని చెప్తున్నా. ఆ పదం కంటే ఈ పదం బాగుంది కదా. అంటే ఏమిటంటే అక్కడక్కడక్కడక్కడ ఈ రూపాలన్నీ ఇట్లా బయటకు వచ్చినాయి. ఈ రూపాలన్నీ చూడండి అక్కడక్కడ బయటకు వచ్చినాయి. ఎన్ని బయటకు వచ్చి ఎన్ని ఖండాలైనా ఇది అంతా అఖండంగా ఉంది. ఇది అఖండంగా ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు? దీనికి మధ్య కూడా ఉన్నది ఎక్కడ? మీకు చిన్నప్పుడు పాఠాల్లో, చిన్నప్పుడు అంటే చిన్న క్లాసుల్లో పాఠాల్లో మీకు చెప్పేటప్పుడు కదా, గోదావరిలో కుండలు పెట్టాను కదా, సూర్యుడు ప్రకాశించాడు, ఒక్కొక్క కుండలో నీళ్ళల్లో సూర్యుడు పడ్డాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు, ఒక్కొక్కడై కనిపించాడు. అంటే కుండలో సూర్యుడున్నాడు, ఈ కుండలో సూర్యుడున్నాడు. మరి కుండ మధ్య సంగతి ఏమిటి? అక్కడ కుండ లేదు కాబట్టి, కుండలో నీళ్లు లేవు కాబట్టి అక్కడ సూర్యబింబం పడలేదు, కానీ అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇది సత్తా అయితే మహాసత్తా ఆ మొత్తం. అర్థమైందా? అంటే మహాసత్తా అంటే ఆకారం లేనటువంటిది, నిరాకారం. సత్తా అంటే ఆకారం పొందింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సత్తా ఈ డస్టర్ లాగా ఉంది. సత్తా ఇట్లా ఉంది.
ఇక్కడ సత్తా భరత్ లాగా ఉంది, అక్కడ సత్తా ప్రశాంత్ లాగా ఉంది, అక్కడ సత్తా నీరజ్ లాగా ఉంది కదా. ఇక్కడ సత్తా తులసి మాల లాగా ఉంది. అర్థమైందా? దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురండి. వెనక్కి తీసుకొస్తే మీకు ఇందాక మనస్సు సాగే గుణం మనస్సు అయింది. మనస్సు నేననే భావం తన మీద వేసుకుంది. ఇప్పుడు ఇది తయారైంది కదా, ఇది ప్రొజెక్ట్ అయింది. దీని మీద ఆ సత్తా అనే భావాన్ని వేసేసుకుంది, నేను అనే భావం వేసుకుంది. అందుకే ఇది ఉన్నాను అంటుంది. ఇది ఉన్నాను అనేది మాట్లాడలేదు, దాని నోరు లేదు కాబట్టి ఇది ఉంది అని నువ్వు చెప్తున్నావు. అర్థమైందట్రా? అర్థం కాలేదా? సరే, ఇక్కడ ఇంకా కాస్త అర్థం చేసుకోండి. ఇంకా కొంచెం పెద్దది. అమ్మో, ఈ ఖండాలన్నీ, ఖండం అన్నాను, ఖండం అంటే ముక్క అయితేనే జీవుడు కావాలి, లేకపోతే పరిశుద్ధాత్మ. మలినాత్మ అయినాడంటే జీవుడు అయినాడు, పరిశుద్ధాత్మ కాలేవాడు. కానీ ఇప్పుడు వాడు పరిశుద్ధాత్మ కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను సత్తాన్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నా మిమ్మల్ని కదా, ఉనికి దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకెళ్తున్నా. ఆ ఉనికి బాడీలో ఉనికి వెంకటేష్ లాగా ఉంది, బాడీలో ఉనికి రవిలాగా ఉంది. అర్థమైందిరా? వీళ్ళిద్దరి మధ్యలో ఉనికి దానికి మరి ప్రొజెక్ట్ అవ్వలేదు కదా, అందుకని దానికి రూపం లేదు. ఇప్పుడు వీడి ఉనికి వాళ్ళు ఇండివిజువల్గా మాది అని వేసేసుకున్నారు కదా, నా మనస్సు అని, వీడు నా మనస్సు అని. ఈ ఇద్దరి మనస్సులు కాకుండా వీళ్ళలో ఉన్న సత్తా, వాళ్ళలో ఉన్న సత్తా, మధ్యలో ఉన్న సత్తా వేరేనా? ఒకటే. అప్పుడు దాన్ని ఏమనాలి మనం? మహాసత్తా అన్నాం. అర్థమవుతుందా? మహాసత్తాలో నుంచి ఒక్కొక్కడు వచ్చాడు కదా. ఆ మహాసత్తా నిరాకారం, సత్తా సాకారం. మీరు ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే సత్తా ఖండం, మహాసత్తా అఖండం. ఏమ్మా, సత్తా ఖండం, మహాసత్తా అఖండం. ఇది నిరాకారం, ఇది సాకారం. ఏమ్మా, ఇది జ్ఞానం, అది విజ్ఞానం. ఏది జ్ఞానం? నీ తెలివి అంటున్నావే నువ్వు, ఇందాక తెలివి అన్నావు. దేన్ని పెట్టుకొని తెలివి అన్నావు? నీ దగ్గర ఒక చిత్తు ఉంది, ఆ తెలివి నీకేం చెప్పిందంటే నువ్వు బతికున్నావు అని చెప్పింది. నువ్వు ఉన్నావు అని చెప్తోంది. ఉన్నావు అంటే బతికున్నావు అనే అర్థం రా. పోయావు అంటే ఎవడిది ఉనికి? పోయావని చెప్పట్లే, ఉనికి కాదు, చిత్తు. నువ్వు ఉన్నావు అనే చెప్తోంది. అందుకని ఉన్నావు అని చెప్పేది జ్ఞానం చిన్నది, విజ్ఞానం పెద్దది. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం అంటే జ్ఞానం థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఇది ప్రాక్టికల్. ఏది ప్రాక్టికల్? నువ్వు ఉన్నది థియరిటికల్, అంటే నేను నాది ఉన్నదని చెప్తున్నావు. మీ ఇద్దరి మధ్యలో కూడా ఉన్నదన్నది ఇప్పుడు మనం చేసి ప్రాక్టికల్ చేసాం. ఏం ప్రాక్టికల్ అయినా? ఇది థియరీ కాదు, ఎవడికి వాడు చేసి ఒప్పుకున్నది ప్రాక్టికల్ అంటారా. ఇప్పుడు మీరు ఇద్దరు చేసి ఒప్పుకున్నారా లేదా? మా ఇద్దరి మధ్య ఉన్న సత్తా ఒకటేరా, మధ్యలో కూడా సత్తా ఉంది. నా దగ్గర గాజులు గొలుసైనట్టు సాగింది వాడి. ఇంకా చాలా చెప్పని ఇక్కడికి చెప్పి దీన్ని ఆపుతా, ఎందుకంటే ఇంకా చాలా ఉంది దీని కథ. మహాసత్తా నిరాకారం కదా, ఈ సత్తా సాకారం. అందరికి అర్థమవుతుంది కదమ్మా. ఈ సాకారం నిరాకారం ఎలా అవుతుంది? ఇది ప్రొజెక్ట్ అయింది, ఇంజెక్ట్ చేస్తే నిరాకారం అయిపోతుంది అంటావు. కాదు. ఇప్పుడు అందరినీ చంపలేను కదురా. బయటకు వచ్చిన వాడు లోపలికి పోతే
కదా. అందరూ చచ్చిపోతే, అందరూ లోపలికి వెళ్ళిపోతే, ఇవన్నీ ఈ బబుల్స్ అన్నీ ఇట్లా ఇట్లా చంపేస్తే ఇది అయిపోతుంది కదా. ఇది అయిపోతే నాకు బ్యాగు ఉపయోగం ఉండదు, దీన్ని కత్తిరించినా ఉండదు, దీన్ని ముక్క చేసినా ఉండదు. దీన్ని నేను మొత్తం కూడా పరమాత్మేనని తెలుసుకున్నా కూడా నాకు పరమాత్మగా కనిపించకుండా ముక్కలు ముక్కలు కనపడతాయి. ఇది ముక్క కాలేదు అని నాకు తెలియాలి గురువుగారు. నా దగ్గర ముక్కలు అయినాయి, ఆ ముక్కల మధ్యలో కూడా అదే ఉందని మీరు చెప్తున్నారు. చెప్తుంటే సరే అయిందే ఉందేమో అని. ఆ మధ్యలో ఉన్నది ఎందుకు నాలాగా కాకుండా అక్కడ ఎందుకుంది? ఏమిరా ప్రశ్న? మళ్ళీ సాధన అంటే అదే. నువ్వు ప్రతి చోట నువ్వు క్వశ్చన్ వేస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. ఏం లేదు, మీరు చెప్పింది మేము వింటూ కూర్చుంటా ఉంటే లాభం లేదు, రాదు. అంతవరకే వస్తుంది. నేను ఎంతవరకు తెలుసుకున్నానో అంతే మీకు తెలుస్తుంది. ఇంకా తెలియాలంటే ఎవడికి వాడు తెలుసుకోవాలి కదరా. అందుకు ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? మహాసత్తాలో సత్తా ఉందని మాకు అర్థమైంది. దే ఆల్ ఆర్ ఇన్ మీ. మహాసత్తా మాట్లాడుతోంది. చిన్మయానంద చెప్పింది ఇదే. మీరు చిన్మయానందని చూడలేదు, మేము విన్నాం కూడా. ఆయన భాషను కూడా విన్నాం. వీళ్ళు ఎవరన్నా కూడా విని ఉంటారు, కానీ మీకు అర్థమై ఉండదు. సాధన చేసేవాడికే అర్థమవుతుందమ్మా, చెయ్యని వాడికి అర్థం కాదు. మీరు ఎవరితో ఉన్నా మాట్లాడితే ఇప్పుడు మీకు ఎంత అర్థమైందో వాళ్ళకి ఎంత అర్థం కాలేదో మీకు తెలుస్తుంది కదా. నాతో మాట్లాడినప్పుడు మీకు అరే అమ్మగారంతా మాకు తెలియలేదే అని అనిపిస్తుంది. ఇంకోళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఎంత అర్థమైందని. అసలు నిరాకారం కదా పరమాత్మ. నువ్వు క్వశ్చన్ అట్లా వేసుకోవాలి. పరమాత్మ నిరాకారం. ఈ సాకారం ఎట్లా వచ్చింది? ప్రొజెక్ట్ అయిందన్నారు, అందుకని సాకారం చాలా వచ్చిందని మీరు అంటున్నారు. ఈ మధ్యలోది ఎందుకు కాలేదు? ఇక్కడే ఎందుకు అయింది? అంతా సచ్చిత్తులే కదా. మహాసత్తా అంతా సచ్చిత్తులే. సచ్చిత్తులని మీరు ఒప్పించారు, ఇంకా మీరు చంపుతారని మేము ఒప్పుకున్నాం ఎట్లా కొట్లా. కానీ మాకు లోపల ఇవన్నీ సాకారాలేంటి, అది నిరాకారం ఏమిటి, ఆ నిరాకారంలో నుంచి ఈ సాకారం వచ్చిందంటారు. కొంత సాకారంగా రావడం ఎందుకు, కొంత నిరాకారంగానే ఉండడం ఎందుకు? ఇది మాకు అర్థం కాలే. మీకు అర్థమయ్యేది చెప్తాను. రోజు మీరు అన్నం తింటారు కదా, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు, మధ్యలో కొన్ని స్నాకులు కూడా తింటారు, కొన్ని డ్రింకులు కూడా తాగుతారు కదా. మీరు తిన్న దాంట్లో కూర ఉంది, పప్పు ఉంది, నాన్ వెజ్ ఉంది. మీరు తినర్లే, కానీ తినేవాళ్ళకి అందులో రకరకాల ఉప్పు, కారము, పులుపు, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి కదా. ఆకుపచ్చగా ఆకుకూరలు తిన్నారు, మిరపకాయలు ఎర్రకారం వేసేసుకొని ఎర్రగా తిన్నారు. మొత్తానికి రకరకాల పదార్థాలు తిన్నారు కదా. ఒకటే పదార్థం తినలే కదా. తిన్నప్పుడు అది సాకారమా నిరాకారమా? తిన్నప్పుడు సాకారమే కదా. అంటే ఇడ్లీకి ఒక రూపం ఉంది, ఆకారం ఉంది, దోశకు ఒక ఆకారం ఉంది కదా, పొంగలికి ఒక ఆకారం ఉంది, అన్నిటి సాకారమే. ఎందుకంటే సాకారం కాంతి తినటానికి వీలు కాదు. నిరాకారానికి ఏంరా? మీ శరీరం అనే ఒక మెషిన్లో, శరీరం అనేది ఒక మెషిన్, ఒక యంత్రం. ఈ యంత్రంలో పోసాం మనం ఈ గొట్టంలో నుంచి. మనం పిండిగిరిని చూశారు కదా. పిండిగిరినిలో ఇట్లా ఒకటి ఉంటుంది, పైన ఒక ప్యాన్ లాంటిది. దాంట్లో ఇన్ని గోధుమలు పోసేసాం, ఇన్ని బియ్యం పోసేసాం, ఏవో అన్నీ పోసేసాం. అన్ని పిండిలాగా బయటకు వచ్చినాయి. ఇది గోధుమ పిండే, ఇది బియ్యం పిండే, ఇది శనగ పిండే నువ్వు కనుక్కోలేవు. అంటే దాన్ని పట్టుకు చూసి మనం అలవాటు మీద చెప్పగలమేమో కానీ కదా. నిజంగా అయితే
పిండిగా మార్చిన తర్వాత మనం దాని మీద ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, ఇది ఆవాల పొడి రాసుకుంటామా లేదా? ఎందుకంటే పిండిగా మార్చిన తర్వాత వాడు ఆకారం నిరాకారం చేసేసావు, నువ్వు కనుక్కోలేవు. ఇట్లా రకరకాల పదార్థాలు మనం అన్ని రకాలు తిన్నాం. ఇవన్నీ సాకారం, మీకు తెలుసు సాకారం అని. పొట్టలోకి వెళ్ళేప్పుడు కూడా ఆకారంతోనే పోయినాయి, పొట్టలో కూడా డైజెస్ట్ అయినాయి అవి ఆకారంతోనే. అవి బ్లడ్లో కలిసేటప్పటికి నిరాకారం అయిపోయినాయి. బ్లడ్లో నుంచి నువ్వు ఇది ఇది పప్పుది, ఇది కూరది, ఇది పులుసుది, ఇవి చెప్పు. మరి రక్తం ఎన్ని రకాల మాంసం తిన్నవాడికి రక్తం అలాగే తయారైంది కదా. మరి రకరకాల సాకారము నీ శరీరం, చిన్న బుజ్జి శరీరంలో చిన్న మెకానిజంలో నీకు అది నిరాకారంగా తయారైనప్పుడు ఈ పరమాత్మ ఇంత పెద్ద బ్రహ్మాండం అనే మిషన్ పెట్టుకుంటే వాడు ఈ సాకారాలన్నీ నిరాకారం కాలేవా? కదా. మళ్ళీ ఆ నిరాకారంలో నుంచి మళ్ళీ సాకారం వస్తున్నది చూడండి. ఆ నిరాకారంలో నుంచి అంటే ఆ బ్లడ్ మళ్ళీ ఏం చేస్తోంది? ఈ శరీరానికి కావలసిన ఎనర్జీని ఇస్తోంది. నీ బ్లడ్ ఏం చేస్తోంది? ఎనర్జీని ఎవరికి ఇస్తోంది? మళ్ళీ కంటికి కావాల్సిన శక్తిని ఇస్తోంది, మనస్సుకు కావాల్సిన శక్తిని ఇస్తోంది, చెవికి. మరి ఏం మిషనరీ పెట్టాడో వీడు ఆ ప్రొజెక్షన్లో. సాకారాన్ని నిరాకారం చేయగలడు, నిరాకారం. అట్లా నిరాకారమైన పరమాత్మ సాకారమైన ఈ రూపాలుగా ఉండగలడు. మళ్ళీ వీడిని లోపలికి ఇంజెక్ట్ చేసేసుకొని నిరాకారంగా మార్చుకోగలడు. సాకారంగా మార్చినప్పుడు అది జాగ్రత్త అవస్థ, నిరాకారంగా మార్చినప్పుడు అది మరణావస్థ. ఇప్పుడు ఇది మనుషులం బతికాము, అందరం కనపడుతున్నాం. తర్వాత ప్రళయం వచ్చింది, మనం అందరం ఏమైపోయినాం? అందరం నిరాకారంగా మారాం. ఏమండి ఇదంతా టపటపటపటపటు. ఎంతవరకు నేర్చుకున్నానరా? ఇగో చూడు, పరిశుద్ధాత్మ అని ఒక ఆత్మ ఉందన్నానే అది నిరాకారం. నీ దగ్గర మలినాత్మ అని ఒక ఆత్మ ఉందన్నానే అది సాకారం, అదే జీవాత్మ. ఇప్పుడు ఏమైందంటే అది ఉపాధిలో బందీ అయినట్టుగా కనిపిస్తోంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. నేను పిహెచ్డిలో ఈ ఉదాహరణ రాశాను. ఏమిటంటే మన ఇంట్లో కప్పులు ఉంటాయి, కాఫీ కప్పులు. కాఫీ కప్పులన్నీ గూట్లో ఉంటాయి, అదే అల్మరాలో ఉంటాయి. రోజు కాఫీ కప్పులు పీక్కుంటామా? కదా. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆ కప్పులన్నీ బయటికి తీస్తాం. ఎందుకు బయటికి తీసావు? కాఫీ పెట్టి ఆ కాఫీ పొయ్యడం కోసం వీళ్ళ కప్పులు తీసావు కదా. కాఫీ లేకపోతే కప్పు అవసరం లేదు. కప్పు అంటుంది నేను కాఫీని బంధించాను అంటుంది. ఎందుకంటే కప్పులో పోసాం కాఫీని. కాఫీ నిరాకారం, కప్పు సాకారం. కాఫీని బంధించిందా? కాఫీ లేకపోతే కప్పు అవసరం ఉందా? ఆలోచించండి. ఎవరిని బంధించారు? కాఫీయే కప్పును బంధించింది కదా. కాఫీయే. ఎందుకంటే కాఫీ చాలా ఉంది, కప్పు లిమిటెడ్గా ఉంది. అందుకని ఆ కప్పు పట్టినంత కాఫీయే పోస్తున్నావు. ఇంకా కాస్త కాఫీ పోయొచ్చు కదా, కాఫీ పొయ్యదు. కాబట్టి కాఫీ అధిష్టానం, కప్పు ఆరోపితం. కప్పు ఎప్పుడూ అవసరం లేదు, కాఫీ ఎప్పుడూ అవసరం ఉంది. అర్థమైందా? మన శరీరాలన్నీ కప్పులు, ఇందులో పోసిన మలినాత్మ అది. రేపు చెప్తాన్నారా, ఇవాళ చాలా ఎక్కువైంది మీకు.
ఎందుకంటే 7:52 2 hours అయింది. పాఠం అర్థమైందా? ఇవాళ పాఠం ఎవరికైనా అర్థం కాలేదు అంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. నేను ఇంకేం చేయలేదు, నా చేతనైనంత వరకు చెప్పాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహ